Shalom. Baruch Hashem Adonai HaMelech Olam. This is Hebrew. ఇది హెబ్రీ భాషలో చెప్పిన అభినందన. The meaning is, blessed is the name of Yahweh Adonai, the King of the entire universe. ఈ భూగోళం మొత్తానికి కూడా రాజుగా ఉన్న అదోనాయి యెహోవా దేవునికే మన స్తుతులు అన్నది దాని భావం. Nowadays we have habit of hearing preachers messages 3 4 5 points, but I want to tell the end of the world, the doom of the world is very nearer. మనందరికీ కూడా ఈ రోజుల్లో ప్రసంగికులు ఒక 5 అంశాలు 7 అంశాలు అని చెప్పడము అలవాటైపోయింది. కానీ నేను మీ అందరికీ కూడా ఈ అంతిమ దినాలు, చివరి దినాలు, లేకపోతే మన అంతము గురించి అట్టి సందేశము చెప్పాలనుకుంటున్నాను. But the catching away of the church is still nearer. మన సంఘముగా ఎత్తబడుట అనునది ఇంకా చాలా సమీపంగా ఉంది. And therefore I want in the church some restoration. All should be revived and be prepared for his coming. అందుకనే ఆయన రాకడ కొరకు మనం అందరము కూడా సిద్ధపడి ఉండులాగున సంఘములో ఇటువంటి సమకూర్పు మనందరిలో కూడా ఒక నూతన ఉజ్జీవము కలగాలి అన్నది నా ఆశ. Yes, Bible says, proclaim the gospel in the Zion. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, సియోనులో ఆయన సువార్తను ప్రకటించుడి. Proclaim the trumpet of the Lord in the Zion, in the church. సియోనులో దేవుని బూర శబ్దమును మీరు వినిపించుడి, అది సంఘములో, మందిరములో. And tell them the apostasy which has entered, which has crept into the church. అంటే సంఘములోకి వచ్చిన ఈ తప్పుడు బోధ గాని లేకపోతే ఈ అపోస్టపీ అనేది వినిపించండి. Yes. Let us turn to the Luke chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయం చూసుకుందాం. 34, 35 and 36. 34, Luke chapter 17, 1-7, 34, 35, 36. లూకా సువార్త 17వ అధ్యాయము 34, 35 తెలుగు బైబిల్లో 37 వరకు కలిసి ఉన్నాయి. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడుననెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగునని వారితో చెప్పెను. Yes, that day, that night. See the word here? ఇక్కడ ఈ మాట గమనించండి, ఆ రాత్రి. Millions of people will be missing. లక్షలాది కోట్లాది మంది ప్రజలు వాళ్ళు కనబడకుండా పోతారు. Many believers' homes will be found empty. చాలా మంది విశ్వాసుల యొక్క గృహాలు, ఇల్లు అవి ఖాళీగా కనపడతాయి. Their relatives will search them. వారి బంధువులు వారి కోసం వెతుకుతూ ఉంటారు. But they will not be found. అయితే వారు మనకి కనపడరు. They have gone back to somewhere. వాళ్ళంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. But they will come again after 7 years. అయితే 7 సంవత్సరాల తరువాత ఈ కనపడకుండా పోయిన వారందరూ కూడా మళ్ళీ వస్తారు. Jesus is coming. యేసుక్రీస్తు ఆయన వస్తున్నాడు. He is a righteous judge. ఆయన న్యాయవంతుడైన న్యాయాధిపతి. He is our Yahweh Rapha, that is the shepherd. ఆయన మన యెహోవా రఫా అంటే మన కాపరి. He is our Yahweh Ruhi, that is a shepherd, that is a healer. ఆయన మన యెహోవా రోహి అంటే ఆయనే మన స్వస్థపరచువాడు. Jesus is coming to destroy Antichrist. యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు విరోధిని నాశనం చేయడానికి వస్తున్నాడు. To destroy the world governments. అంతేకాకుండా ఈ ప్రపంచ ప్రభుత్వాలను కూల్చడానికి వస్తున్నాడు. And to set up his kingdom. ఆయన రాజ్యమును స్థాపించడానికి వస్తున్నాడు. And therefore he has called you to walk along with him. అందుకనే మీరు కూడా ఆయనతో పాటు నడవాలి అని మిమ్మల్ని పిలిచినాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank thee and praise thee for this beautiful
privilege to come and hear thy word. పరలోకపు తండ్రి, ఈ చక్కని అవకాశము మీ సన్నిధిలో మీ స్వరము వినడానికి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. Thank thee and praise thee for thy magnificent promises and warning given to us. ప్రభా, ఎంతో ఉన్నతమైన వాగ్దానములు, అంతేకాకుండా హెచ్చరికలు కూడా మీరు మాకు అనుగ్రహించినారు. దాన్ని బట్టి వందనాలు. Lord, help us to understand the mysteries hidden in thy word. ప్రభా, మీ వాక్యములో మరుగు చేయబడిన మర్మములు, వాటిని గ్రహించుటకు సహాయం చేయండి. Thank thee and praise thee, adore thee, magnify thee, because thou hast kept this Israel nation as a timepiece before us. ఈ ఇశ్రాయేలు దేశమును మాకు ఒక సమయము చూపించు దేశముగా మాకు ఉంచినందుకు ప్రభా, మిమ్మల్ని స్తుతించి కొనియాడి పొగిడి స్తుతిస్తున్నాం. Especially I pray for those who are not born again, do not touch them, O Lord, so that they may open their heart and receive thee as their personal savior. ప్రత్యేకంగా ప్రభువా, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో వారి కొరకు ప్రార్థిస్తున్నా, మీరు వారిని తాకండి, తద్వారా వారి హృదయాలు తెరిచి మిమ్మల్ని స్వీకరించుదురుగాక. We all, those who are gathered under this roof, come under the sprinkling blood of the Lamb. ఎవరమైతే మేము ఈ మందిరంలో చేరి వచ్చినామో మమ్మల్నందరినీ కూడా మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం. Help us to understand thy word. మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Speak to us, O Lord, we are ready to hear. మాతో మాట్లాడండి ప్రభువా, మేము ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాం. Restore everyone, those who are seated here. ఇక్కడ కూర్చొనున్న ప్రతి ఒక్కరిని తిరిగి సమకూర్చండి. We ask this prayer in the mighty name and coming King, King of Kings, our Messiah, the Lord Jesus Christ. ఈ మా ప్రార్థన ఎంతో శక్తివంతమైన మా రాజులకు రాజైన మెస్సయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Isaiah chapter 21 యెషయా 21వ అధ్యాయం and verse 11 and 12. 11, 12 వచనాలు. Isaiah 21, 11 and 12. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11, 12 వచనాలు. Watchman, what of the night? And the watchman said, the morning comes and also the night. కావలివాడా, రాత్రి ఎంత వేలైనది, కావలివాడా, రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షేయిరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు, ఉదయమగును రాత్రి అగును, మీరు విచారింపగోరినట్లా విచారించడమల్లా రండి అనుచున్నాడు. God is calling you a watchman. మన దేవుడు మనలను ఒక కావలివాడా అని పిలుస్తున్నాడు. Two times it is written, watchman, what of the night? ఇక్కడ 2 సార్లు రాసి పెట్టినారు, కావలివాడా, And watchman- రాత్రి ఎంత వేలైంది. And watchman said, the morning comes. ఈ కావలివాడు అంటున్నాడు, ఉదయమగును. The morning comes means saved ones. ఉదయమగును అంటే రక్షింపబడిన వారు. And also the night. రాత్రి అగును Also the night means sinners. అంటే ఈ రాత్రి అనగును అంటే Return. వారు పాపులు. Return and come back. మీరు తిరిగి రండి. And come back. This is the gospel appeal to all. అంటే ఈ సువార్త అందరికీ వర్తిస్తుంది. What of the night? అంటే ఈ రాత్రి ఏంటి? Yes. What will happen in the night? రాత్రి కాలంలో ఏమవుతుంది? We have read in Luke chapter 22 and verse 53. లూకా సువార్త 22వ అధ్యాయము When 53వ వచనంలో అక్కడ చదివాం. When Jesus was arrested in the garden of Gethsemane, గెత్సెమనే వనములో యేసుక్రీస్తు ప్రభువాన్ని బంధించినప్పుడు 53 last part is Jesus said, this is your hour and power of darkness. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు 53వ వచనం చివరి భాగంలో, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. What do you think? How much time is left? మీరేమనుకుంటున్నారు? ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది అనుకుంటున్నారు? How much more signs we need? అంటే ఇంకా ఎన్ని సూచనలు మనకి కావాలి? You are a watchman. మీరు కావలివారు. Are you watching? మీరు కావలివారు చూస్తూ ఉన్నారా? You should watch the surrounding circumstances in the light of the word of God. దేవుని వాక్యపు వెలుగులో మన చుట్టూరు జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మీరు గమనించవలసిన వారుగా ఉన్నారు. Isaiah also was telling the same thing. యెషయా భక్తుడు కూడా అదే విషయాన్ని మనకు చెప్తున్నాడు. Isaiah was very strict, very stern preacher. అయితే ఇక్కడ యెషయా ఈయన చాలా ఖచ్చితంగా క్రమశిక్షణతో పాటించే ఒక బోధకుడుగా ఉన్నాడు. Nobody listened. అయితే ఎవరు వినలేదు.
Afterwards came Jeremiah. ఆయన తర్వాత ఇర్మియా వచ్చినాడు. He is called a weeping prophet. ఆయన విలపించు ప్రవక్త అని పిలువబడ్డాడు. He wept and told the messages to the people. Still people did not listen. ఆయన ఎంతో విలపిస్తూ ఏడుస్తూ ఆయన ప్రవచనాలు చెప్పినాడు గాని అయినప్పటికీ ప్రజలు వినలేదు. Jeremiah 6 and 17 said, people said, we will not listen. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ అంటున్నారు, ప్రజలు మేము నీ మాట వినము. And this is our condition also. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. You give strict message, polite message, beautiful message. No. Our tendency is, we will not listen. చాలా కఠినమైన వర్తమానమే గాని, చాలా చక్కని వర్తమానమే గాని, ఎంతో మధురమైన వర్తమానము ఏది మీకు వినిపించినా గాని మీరందరూ కూడా లేదు మేము వినము అంటున్నాం. The current situations in Israel and in the Middle East is alarming. అయితే ఇశ్రాయేల్ దేశం దగ్గర లేకపోతే అక్కడ మధ్యతర దేశాల్లో అంతా కూడా పరిస్థితి కనుక గమనిస్తే అది ఎంతో మనల్ని గగురుపాటు కలిగించేదిగా ఉంటుంది. Daniel 9:26 says, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనంలో ఉంది, there will be war until the end. అంటే చివరి దినాల వరకు యుద్ధాలు జరుగుతాయి. Yes, there will be war until the end. అంటే ఇంకా చివరి వరకు కూడా యుద్ధములు జరుగును. Yes, they say Israel should be divided into 3 stages. అంటే ఈ ఇశ్రాయేలు దేశము అది మూడు స్థాయిల్లోకి అవి విభజించాలి అంటున్నారు. Israel is facing war with up to the 5-6 enemies. అంటే ఈ ఇశ్రాయేల్ దేశము వారి చుట్టూ ఉన్న 5-6 శత్రు దేశాల నుంచి యుద్ధము పొంచి ఉంది. Iran may go for nuclear war within no time. ఇరాన్ దేశము వారి మీద ఈ న్యూక్లియర్ అణుబాంబుని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. Negotiations are going on the Temple Mount. నెగోషియేషన్స్ అంతా కూడా వారు అక్కడ ఉన్న ఈ ఆలయపు కొండ మీదకి పర్వతం మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. Pope and Catholics, bishops, they say we should pray to Allah. కేథలిక్ బిషప్లేమి పోపు కూడా మనమందరము అల్లాకి కూడా ప్రార్థించాలి అని చెప్తున్నారు. And terrible days are coming soon. చాలా భయంకరమైన దినాలు త్వరలో రానే ఉన్నాయి. Today, as I said, we will see on Ezekiel chapter 38 and 39. నేను మీతో చెప్పినట్టుగా ఈ రోజు ఎహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాల నుంచి ధ్యానించుకుందాం. And I hope you have read it. మీరంతా ఈ భాగాలు చదివారని అనుకుంటున్నాను. Did you read it? చదివారండి? No, we will not read. లేదు మేము చదవము అంటున్నారు. Whatever you say, we will not hear. మీరు ఏమి చెప్పినా మేము వినము. Yes, that is our condition. అది మన పరిస్థితి. Come to the chapter 38. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం చూడండి. Whenever you get time, leisure time, you read this. మీకు గనక ఖాళీ సమయం దొరికితే దయచేసి ఈ అధ్యాయాల్ని చదవండి. Because horror and fear are in the heart of men and in the society and in the church and in the families also. కుటుంబాలలోనేమి, సంఘంలోనేమి, సమాజంలోనేమి మనిషి యొక్క హృదయంలో భయాందోళన, భయము కల్పించే భయము నిండిపోయి ఉంది. Man's existence will be suddenly wiped out. ఈ మనిషి యొక్క ఉనికి అకస్మాత్తుగా తుడిచివేయబడుతుంది. And there is no answer for that. దానికి ఇంకా మనకి జవాబే లేదు. Everything is going beyond control. అసలు పరిస్థితులు అదుపు చేసేయడానికి అసలు ఏమి ఆధీనం లేకుండా పోతుంది. There is no control on population. అసలు సంతానాభివృద్ధిలో కూడా ఎటువంటి ఆధిపత్యం లేదు. They want to control on money. అసలు డబ్బుని అదుపు చేసే దాంట్లో కూడా They want to control on floods. ఈ వరదలను ఆపడానికి కూడా లేదు. There is a drug and terrorism problem everywhere. ప్రతి దగ్గర కూడా ఈ డ్రగ్ సమస్య, ఉగ్రవాదుల సమస్య ఎక్కువైపోయింది. But who will control the whole world? అయితే ఈ ప్రపంచానంతా కూడా ఎవరండి అధీనం చేస్తారు? Men are always lying centuries and centuries. శతాబ్దాలుగా నరులందరూ కూడా అబద్ధాలే చెప్తూ వస్తున్నారు. But this Bible says the end is nearer. అయితే బైబిల్ గ్రంథం అంటుంది కదా,
అంతము చాలా సమీపంగా ఉంది. These signs are given to us to understand the time. ఈ సూచనలన్నీ కూడా మనము సమయాన్ని గ్రహించడానికి గమనించడానికి ఇవ్వబడుతున్నాయి. The kingdom of God is very nearer. దేవుని రాజ్యము చాలా సమీపంగా ఉంది. And you should know the time. మీరు ఆ సమయం ఏంటి అన్నది కూడా ఎరిగి ఉండాలి. Deuteronomy 29:29 says, ద్వితీయోపదేశకాండము 29:29 వచనం అంటుంది, as long as mysteries are with the Lord, it is His mystery. దేవుని యొద్ద ఏవైతే మర్మముగా ఉంటాయో అవి దేవుని దగ్గరే మర్మముగా ఉంటాయి. But once it is given to you, it is yours and your children forever and forever. అయితే అవే గనుక ఎప్పుడైతే బయలుపరచబడి మీకు ఇవ్వబడతాయో అవి మీకును మీ పిల్లలకును శాశ్వతంగా మీ కొరకే ఇవ్వబడుతున్నాయి. I also wonder, all you people understand how to build a building. నేను కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే అందరూ కూడా ఈ భవనాలు నిర్మించుకుంటూ ఉంటారు. How to marry, ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. how to take divorce, విడాకులు ఎలా తీసుకోవాలని కూడా ఆలోచిస్తుంటారు. how to take visa. వీసా కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. But I don't understand why you people do not understand the mysteries of His coming. అయితే దేవుని రాకడ గురించిన మర్మమును దాన్ని గ్రహించే విషయంలో అసలు ఎటువంటి ప్రయత్నము ఎందుకు చెయ్యరు అన్న సంగతి నాకు అర్థం కాదు. Bible says Jerusalem will be trodden until the day Gentile time is been fulfilled. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది కదా, ఈ యెరూషలేము పట్టణము అది నాశనము చేయబడి అన్యుల వారి రాజ్యము స్థిరపడుతుంది. The Christ died on an appointed time. యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిర్ణయించబడిన సమయములో మరణించినారు. And this present time is the time to awaken us. అయితే ఈ ప్రస్తుత దినాలు ఇవన్నీ కూడా మనల్ని మేలుకొలపడానికి. Even Antichrist also will reveal in his own time. క్రీస్తు విరోధి కూడా ఆయన సొంత సమయంలో తన్ను తాను బయలుపరుచుకుంటాడు. Yes, the time is in the hands of the Lord. అయితే ఈ సమయం అంతా కూడా ప్రభువు చేతుల్లోనే ఉంది. But we are not waiting for the events to happen. అయితే ఈ సంఘటనలు అన్ని కూడా జరిగే అంతవరకు మనము వేచి ఉండటలేదు. This will happen, this will happen, this will happen. Yes, we are not looking to the events. We are looking for Messiah to come. ఇగో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అంటే మనము ఈ సంఘటనలు సంభవిస్తున్నవన్నీ కూడా చూస్తూ అవును ఇప్పుడు మెస్సయ్య రానై ఉన్నాడు అని అనుకుంటున్నాం. You understand his first coming, Christmas. మీరంతా కూడా ఆయన మొదటి రాకడ క్రిస్మస్ మీరు అర్థం చేసుకున్నారు. But why do not understand his second coming? అయితే ఆయన రెండవ రాకడ గురించి మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? This Daniel chapter 9, this prophecy shows when Messiah should be cut off. దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో అక్కడ చెప్పబడిన ప్రవచనము ఈ మెస్సయ్య ఎప్పుడైతే అక్కడ ముగియాలో అది చెప్పబడుతుంది. At his first coming, Bethlehem, round about 3,000 promises were fulfilled. ఆయన మొదటి రాకడలో బెత్లెహేము గురించి అంటే సుమారు 3,000 promises were fulfilled. 3,000 వాగ్దానాలు అప్పటికే నెరవేర్చబడినాయి. And therefore Jesus says, you hypocrite. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, ఓ వేషధారులారా, O foolish one, ఓ వెర్రివారలారా, O slow of heart, మీరు హృదయ మాంద్యము కలిగిన వారులారా, why you do not want to understand the prophecies? ఈ ప్రవచనాలని అర్థం చేసుకోవడానికి మీకు ఎందుకు ఇష్టం లేదు? Yes, if they are foolish, we are more foolish. ఇప్పుడు వారు వెర్రివారైతే మనం ఇంకా మహావెర్రి వాళ్ళం. Yes, and therefore God is dealing with the Israel and the church also. అందుకనే దేవుడు ఇశ్రాయేలీల వారితోటి అంతేకాకుండా ఆయన సంఘముతో కూడా ఆయన చూసుకుంటున్నాడు. Israel is different, church is different. ఇశ్రాయేలు వేరు, సంఘము వేరు. Some people will come and tell you that God has stopped dealing with Israel because church has been born. కొంతమంది వచ్చి మీతో చెప్తారు కదా, దేవుడు ఇంకా ఇశ్రాయేలు గురించి పట్టించుకోవట్లేదు, ఎందుకు అంటే ఇక్కడ సంఘము పుట్టింది కాబట్టి. This is called replacement theory.
దీని ఏమంటారంటే రీప్లేస్మెంట్, ఒకదానికి బదులుగా ఇంకోటి పెట్టే థియరీ. Replacement means instead of this, this. అండ్ రీప్లేస్మెంట్ అంటే దీని బదులు ఇంకొకటి. No, it is not like that. అయితే అలా కాదండి. Israel's blessings are different, church blessings are different. ఇశ్రాయేలుకి ఉన్న ఆశీర్వాదాలు వేరు, అంతేకాకుండా సంఘానికి ఉన్న ఆశీర్వాదాలు వేరు. Church blessings are different and church problems are also different. ఇప్పుడు సంఘానికి ఉన్న ఆశీర్వాదాలు వేరు, అలాగే సంఘానికి ఉన్న సమస్యలు కూడా వేరు. But Israel also failed and church also failed. అయితే ఇశ్రాయేలు కూడా అది ఓడిపోయింది, అలాగే సంఘము కూడా అది పతనమైపోయింది. In two ways. రెండు విధాలలో. One, holiness unto the Lord. ఒకటి ఏమో దేవుని పట్ల పరిశుద్ధత, and light to the world. అంతేకాకుండా లోకానికి వెలుగు. Now we don't have that much holiness also to show to the Lord. మనలో దేవునికి చూపించడానికి కావలసిన పరిశుద్ధత కూడా లేదు. And same time we are failed to give light to the world. అదే సమయంలో లోకానికి వెలుగు చూపించడంలో కూడా ఓడిపోయాం. And therefore we need today restoration, పునరుజ్జీవం. అందుకనే మనం అందరికి కూడా ఈ పునరుజ్జీవం కావాలి. Church has destiny. సంఘానికి గమ్యం ఉంది. What did Jesus say? యేసు ప్రభు ఏమన్నారు? When he started his ministry, ఆయన పరిచర్య ఎక్కడ ఆరంభించినాడు? Repent ye therefore, the kingdom of God is coming. పరలోక రాజ్యము వచ్చుచున్నది గనుక మారు మనస్సు పొందుడి అన్నాడు. For to give you that kingdom, eternal kingdom, he died for you and me on the cross. ఆ రాజ్యము, పరలోక రాజ్యము, నిత్యత్వం వరకు ఉండే రాజ్యము ఇవ్వడానికి ఆయన శిలువ పైన మరణించినాడు. Church is based on eternal covenant. సంఘం అనేది ఒక నిత్యమైన నిబంధన మీద ఆధారపడి ఉంది. On that day when Jesus was hanging on the cross, ఆ దినము యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉండినాడు. everybody ran away. ప్రతి ఒక్కరు కూడా పారిపోయినారు. There was a terrible darkness. అక్కడ చాలా అంధకారము, చీకటి There కమ్మింది. was an earthquake also. అక్కడ భూకంపం కూడా వచ్చింది. Even disciples also fled away. శిష్యులు కూడా పారిపోయినారు. Only two people were there. ఇద్దరు మాత్రమే అక్కడ ఉండినారు. One God Yahweh El Shaddai and second Yeshua Jesus Christ. అక్కడ దేవుడైన యెహోవా దేవుడు ఉన్నాడు, తర్వాత ప్రభు యేసు ప్రభు ఉన్నారు. And Yahweh El Shaddai Adonai, he was making covenant in that blood for you and me. యావా ఎల్ షద్దై యెహోవా దేవుడు, అదునాయన దేవుడు, ఆయన మీ కొరకు నా కొరకు ఆ రక్తంలో నిబంధన చేస్తూ ఉండినాడు. Therefore Israel's blessings are our blessings. అందుకనే ఇశ్రాయేలుకి ఇవ్వబడిన దీవెనలన్నీ కూడా అవి మన కొరకైన ఆశీర్వాదాలు. So Israel's this will be brought again into the new covenant. అంటే ఇశ్రాయేలు ఈ నూతన నిబంధనలో కూడా తీసుకురాబడుతుంది. So we are in between. ఇప్పుడు మనం వాటి మధ్యలో ఉన్నాం. Here Israel's rejection, here Israel's restoration. ఇక్కడేమో ఇశ్రాయేలు వాళ్ళు తిరస్కరించినది ఉంది, ఇక్కడేమో ఇశ్రాయేలు మరియు సమకూర్చబడటం ఉంది. Church is in between. ఈ రెండిటి మధ్యలో సంఘము ఉంది. The temple is in between. ఈ ఆలయము, దేవుని ఆలయము మధ్యలో ఉంది. But in the temple, in the church, apostasy has crept inside. అయితే ఈ సంఘములో, ఈ మందిరములో తప్పుడు బోధ ప్రవేశించింది. Disciples said, Guruji, Rabbi, tell us when will be the end of this age. అయితే శిష్యులందరూ కూడా బోధకుడా, రబ్బీ, అసలు ఈ అంతము ఎప్పుడు వస్తుందో మాకు చెప్పండి అని అడిగినారు. And Jesus gave 3-4 signs. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 2-3 సూచనలు చెప్పినారు. Read Matthew 24 afterwards, personally. తర్వాత మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని వ్యక్తిగతంగా చదవండి. But 2 or 3, as far as time goes, I will bring before you. అయితే 2-3 సంగతులు సమయం ఉన్న కొద్దీ మీకు చెప్తాను. Number 1. మొదటిది Money, economic problem. డబ్బు అంటే ఈ ఆర్థికమైన సమస్య. Go to the Haggai chapter 2. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం చూడండి. And verse 22. 22వ వచనం. There are many verses, but I will show you only one verse. ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను మీకు ఒకటే వచనం చూపిస్తాను. Power of the nation I will break. Haggai 2:22. Power of the nations I will break. హగ్గయి 2:22. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. What is that?
This power means economical power. అంటే ఇక్కడ చెప్పబడుతున్న ఈ సింహాసనములు వాటిని అదంతా కూడా ఆర్థికమైన శక్తి. Money, monetary system is nowadays the power of the nations today. అయితే ప్రతి దగ్గర కూడా ఈ డబ్బు, ఈ ఆర్థిక పరిస్థితియే ఒక దేశానికి అది శక్తి. But listen carefully, there will be soon money crash. అయితే జాగ్రత్తగా వినండి, అతి త్వరలో ఈ డబ్బంతా కూడా పడద్రోయబడే పరిస్థితి వస్తుంది. In other words, there will be financial ruin. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆర్థిక మాన్యం, అంటే ఆర్థికంగా అంతా పడిపోయే పరిస్థితి. India is under debt. భారతదేశము అది అప్పుల పాలై ఉంది. We are debtor. మనమంతా అప్పులు చేసిన వారం. More than many lakhs of dollars is karja, loan on us. మన మీద ఎంతో లక్షలాది డాలర్లు అప్పుగా తీసుకొని మనం ఇంకా బాకీ ఉన్నాం. And Indian banks will never recover it. అయితే ఈ భారతదేశంలో ఉన్న ఈ బ్యాంకులు ఆ అప్పుగా ఇచ్చినవి మళ్ళీ తిరిగి తీసుకోలేని పరిస్థితులు They ఉన్నాయి. cannot recover it. వాటిని అంతా మళ్ళీ తిరిగి రికవర్ చేసుకోలేవు. Before I come here, just 15 days back, you also might have heard, many banks are merged into one bank. ఈ సమయంలో ఈ విషయం చెప్తాను. 15 రోజుల క్రితమే మీకు అందరికీ తెలిసిన సంగతి, చాలా బ్యాంకుల్ని విలీనం చేసే, అంటే వాటన్నిటిని కూడా ఒకటిగా చేసినారు. If I ask you, which is the richest nation in the world? ఒకవేళ మిమ్మల్ని ప్రపంచంలోనే చాలా ఐశ్వర్యవంతమైన దేశం ఏది అని అడిగితే You will say America, USA. మీరంటారు అమెరికా దేశము అంటారు. But do you know that America is under terrible loan? అయితే మీకు తెలుసా, అమెరికా దేశము ఎంతో అప్పు చేసి అప్పు పాలైపోయి ఉంది. Yes, they cannot pay. Every day, 1 billion interest is been gathered on loan. అసలు వాళ్ళు తిరిగి చెల్లించలేని, ప్రతి దగ్గర కూడా $1 బిలియన్ అప్పు చెల్లించవలసి ఉంది. Many trillion dollars karja is there. అంటే చాలా $1 trillion లో వాళ్ళు అప్పు తీసుకొని ఉన్నారు. 1 trillion means 1 and 12 zero. 1 ట్రిలియన్ అంటే 1 వేసి దాని ప్రక్కన 12 సున్నాలు వేయండి. Likewise, many $1 trillion loan. America is under karja, under debt. అలాగా అమెరికా దేశము ఎన్నో $1 trillion అప్పులో ఉంది. Russia is already broken. రష్యా ఇప్పటికే పతనమైపోయింది. Japan is also under loan. జపాన్ దేశము కూడా అప్పు పాలైపోయింది. Japan has got more than 10,000 crores dollars. జపాన్ 10,000 కోట్ల డాలర్ల అప్పు ఉంది. Brazil, Latin America, they have declared their bankruptcy. బ్రెజిల్, లాటిన్ అమెరికా వాళ్ళంతా కూడా ఇంకా మేము ఈ అప్పు తిరిగి చెల్లించలేము అని చేతులు ఎత్తేశారు. But I am not surprised. కానీ నాకు ఆశ్చర్యం లేదు. Because there is one verse in James chapter 5. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనం 1, ఉంది. 2, 3 if you read. ఇక్కడ 1, 2, 3 వచనాలు చదివితే, And then I will rest the gold, he says. James chapter 5. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టివేయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. Yes. Therefore don't accumulate gold in the house. అందుకనే మీ ఇళ్లలో ఈ బంగారం కొని పెట్టుకోవద్దు. It will not have any value later on. దానికి ఇంకా ఎటువంటి విలువ కూడా రానున్న దినాలలో ఉండదు. If the petrol goes 100 rupees per liter, still I am not surprised. ఒకవేళ పెట్రోల్ ధర లీటర్కి 100 రూపాయలు అయినా సరే నాకు అది ఆశ్చర్యమేం లేదు. This event will take like a crackers. In Diwali, they put crackers on the road. Very long. Pat, 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 pat. Likewise, these events will take place soon like crackers with much noise. ఈ సంఘటనలన్నీ కూడా ఈ పటాసులు పెడతారు కదా, పేలుతూ ఉంటాయి. అలాగా టపటపా అని పేలుతున్నట్టుగా వరుసగా ఎంతో శబ్దము చేసుకునేటువంటి సంఘటనలన్నీ కూడా జరిగిపోతూ వస్తాయి. Everyone will be in problem. ప్రతి ఒక్కరు కూడా సమస్యల్లో ఉంటారు. And that is the time for Antichrist to raise his head. అప్పుడు క్రీస్తు విరోధి తన తల లేపి
ప్రత్యక్షమవుతాడు. If tomorrow if you come to know, you can withdraw only 1,000 rupees per month, suppose. ఒకవేళ రేపు మీరు మీ ATM లో నుంచి కేవలం 1000 రూపాయలు మాత్రమే తీయగలరు అని చెప్తే, All banks are internationalized. అన్ని బ్యాంకులన్నీ కూడా అంతర్జాతీయ ఆధిపత్యంలోకి వచ్చేసినాయంటే, Your own money is not your money. ఇంకా మీ సొంత డబ్బు కూడా అది ఇంకా మీ డబ్బు కాదు, It is Rashtriya money, nationalized banks money. అదంతా కూడా దేశానికి సంబంధించిన డబ్బు. Next day there will be terrible chaos throughout the country. అంటే ఇంకా అప్పటి నుంచి దేశం అంతట్లో కూడా గొప్ప కలవరం ఏర్పడిపోతుంది. This is called money crash. Monetary system will fail throughout the world. దీనంతా కూడా ఆర్థిక పతనము అంటారు. అంటే ఈ ఆర్థికంగా ఈ ప్రపంచం అంతట్లో కూడా అది పడిపోయే పరిస్థితి రానై ఉంది. Today banks are disappearing. ఈ దినాలలో ఈ బ్యాంకులన్నీ కూడా ఎప్పుడో మూసుకుపోతూ వస్తున్నాయి. People will lose their jobs. ప్రజలు వారి ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటారు. And any dictator comes after inflation. ఈ డిక్టేటర్ ఆయన Inflation, high prices. ఈ మన ఖర్చు పెట్టవలసిన అన్ని కూడా అవి పెరిగిపోతూ ఉన్నప్పుడు వస్తూ ఉంటాడు. And he will introduce new currency. ఆ నియంత వచ్చి అతను తన సొంత డబ్బు రూపాయిని పరిచయం చేస్తాడు. And that currency may be euro. EURO, euro. బహుశా ఇంకా అప్పటి నుంచి మనం వాడవలసిన రూపాయి అది EURO, యూరో అనబడుతుంది. Everything, all transaction will be done. And today also they are doing in euro. చాలా లావాదేవీలన్నీ కూడా చేయవలసిన ప్రతిదీ కూడా ఈ యూరో అన్న డబ్బుతోనే జరిగేదిగా అయిపోతుంది. And there will be one language, and that language will be internet language. ఇంకా ఒకటే భాష మిగులుతుంది. ఆ భాష ఈ అంతర్జాలం ఇంటర్నెట్ లో మాట్లాడే భాషగా ఉంటది. But Daniel chapter 12 and verse 10 says, అయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో, but the wise shall understand. But the wise shall understand. అయితే బుద్ధిమంతులు గ్రహించెదరు అని ఉంది. Only the wise shall understand. కేవలము బుద్ధిమంతులు ఈ సంగతులు గ్రహించెదరు. So become wise. అందుకనే మీరు బుద్ధిమంతులు అవ్వాలి. Wisdom comes from the Lord. జ్ఞానము ప్రభువు నుండే వస్తుంది. Jesus is my wisdom. యేసుక్రీస్తు నా జ్ఞానమై ఉన్నాడు. So all believers should be wise. అందుకనే విశ్వాసులందరూ కూడా జ్ఞానవంతులుగా ఉండాలి. There is difference between knowledge and wisdom. అంటే తెలివికి జ్ఞానానికి తేడా ఉంది, భేదం ఉంది. Now yesterday I told you one important, very important thing. నిన్నటి దినాన మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాను. There will be a comprehensive peace treaty. ఒక సమగ్ర సమైక్య ఒక बहु समावेशक शांतता का करार वाचा. సమాధాన శాంతి ట్రీటీ ఒకటి చేయబోతూ ఉన్నాను. Between Israel and with many. అంటే ఇజ్రాయెల్ దేశంతో వాళ్ళు మిగతా చాలా దేశాలు కలిసి ఒక శాంతి సమితి లాగా చేయబోతున్నారు. Who will tell me which is that verse? ఎవరు చెప్తారండి అది ఏ వచనంలో మనం చదివాము? దానియేలు గ్రంథము chapter 9 9వ అధ్యాయము and verse 27. 27వ వచనం. Don't forget such verses. అటువంటి వచనాలు మీరు దయచేసి మర్చిపోవద్దు. I will read it for you. మీకోసం నేను చదువుతున్నాను. It's the last verse. 9వ అధ్యాయంలో చివరి వచనం. And he means who? అతడు అని చెప్పబడుతుంది. అంటే అతడు అంటే ఎవరు? Antichrist. క్రీస్తు విరోధి. If you read in a context, you will come to know. ఇక్కడున్న ఈ భాగం అంతా చదివితే మీరు అది గ్రహిస్తారు. And he shall confirm a covenant with many for how many week? 1 week. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. 1 week means 7 days. ఒక వారము అంటే 7 దినాలు. 1 day is equal to 1 year in the Bible. బైబిల్ ప్రకారము ఒక రోజు ఒక సంవత్సరానికి సూచన. So 1 week means 7 years. He will make a peace treaty between Israel
and with many Arabians or Muslim countries. అంటే 7 రోజులు అంటే 7 సంవత్సరాలు ఆయన ఒక శాంతి ట్రీటీ ఆయన ఇజ్రాయెల్కు అక్కడ ఉన్న అనేక దేశాలకు మధ్య చేయనే ఉంటున్నాడు. That is a sign for you. అదే మన కొరకు ఒక సూచన. They are sitting there somewhere. వాళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర ఇలాగ సమావేశమై కూర్చొని ఉన్నారు. And what is the treaty? ఇప్పుడు ఈ ట్రీటీ అంటే ఏంటి? Peace treaty. అది శాంతి ట్రీటీ. Give and take. అంటే ఇచ్చి తీసుకో. Israel has to give something for peace. అంటే శాంతి కొరకు ఇశ్రాయేలు దేశము వారి దగ్గర నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి. Israel has given already many things. ఇశ్రాయేలు ఇప్పటికే చాలా సంగతులు ఇచ్చినారు. Israel has given Bethlehem, ఇశ్రాయేలు బెత్లెహేం ఇచ్చినారు. Gaza Strip, ఆ గాజా స్ట్రిప్ ఇచ్చినారు. West Bank, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఇచ్చినారు. Jaffa, that port. జహ్వా అన్న ఆ సముద్ర తీరాన్ని కూడా ఇచ్చినారు. Still they want, Palestinians, still they want. They say this is our land. అయితే పాలస్తీనీలు ఇంకా కావాలి, ఇది మా దేశం, మా స్వాస్థ్యం అంటున్నారు. And there will be war because of this. దీని కారణాన్ని బట్టే అక్కడ యుద్ధం జరగబోతుంది. When they sit for this meeting or treaty, listen carefully. ఎప్పుడైతే ఈ శాంతి ట్రీటీ కోసం వీళ్ళందరూ కూర్చొని ఉంటున్నారో జాగ్రత్తగా వినండి. They will divide the land of the Lord. వాళ్ళు ప్రభు యొక్క ఆ స్థలాన్ని విభాగించేవారుగా ఉంటున్నారు. What is the reason for the war? ఆ యుద్ధానికి ఏంటండి కారణం? See one verse, important verse. చాలా ప్రాముఖ్యమైన ఒక వచనం చూడండి. Come to Obadiah ఉపధ్యాయ గ్రంథము and verse 11. Obadiah is in Old Testament. No? ఉపధ్యాయ గ్రంథము అది పాత నిబంధనలో ఉంది. Don't try to find in the New Testament. దాన్ని దయచేసి మీరు కొత్త నిబంధనలో వెతకద్దు. There are many scientists sitting here. There is Matthew, Mark, Luke. Obadiah, I got. బహుశా ఇక్కడ చాలా మంది శాస్త్రవేత్తలు కూర్చొని మత్తయి, మార్కు, లూకా, ఉపధ్యాయ దొరికిందని చూడొచ్చు. Verse 11. Last 11వ part. వచనం, Last part. ఆ చివరి భాగం. And cast lots for Jerusalem. చీట్లు వేసిన దినమందు. Yes. Even you were as one of them. నీవును వారితో కలిసి కొంటివి కదా. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. They will cast lots for Jerusalem. యెరూషలేము మీద చీట్లు వేస్తారు వాళ్ళు. And even you were one of them. నీవును వారితో కలిసి కొంటివి కదా. One more verse connected with this. దీనితో సంబంధించిన ఇంకొక వచనం చూద్దాం. Come to the Joel యోవేలు గ్రంథము chapter 3 3వ అధ్యాయం and verse 3. 3వ వచనం. First part. Joel 3:3. యోవేలు గ్రంథము 3:3. They don't open this Bible, no? Joel, Micah, Nahum, very small. So difficulty, they go to the index. చాలా సార్లు ఈ చిన్న ప్రవక్తల ఈ గ్రంథాల్ని మీరు చూస్తూ ఉండరు కాబట్టి అది ఇప్పుడు తెరిచి చూడాలంటే కష్టము. చాలా మంది Okay. 3. ఇండెక్స్ లో చూస్తున్నారు. 3:3. 3:3. Carefully. జాగ్రత్తగా గమనించండి. Read. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుతూ వచ్చిరి కదా. 2 things, very important things. Put it in a bracket. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు తీసుకున్నారు వాళ్ళు. You scattered my people throughout the world. నీవు నా ప్రజలను ప్రపంచమంతా కూడా చెదరగొట్టినావు. 2వ వచనంలో ఉంది. This is reason number 1. ఇది మొదటి కారణం. And reason number 2, same verse. And they divided my land. దానికి మళ్ళీ 2వ కారణం కూడా అదే వచనంలో ఉంది. నా స్థలమును And they divided my land. Same verse. దేశంలోని నా స్వాస్థ్యముగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి. In New York, there is a UNO, United Nations Organization.
న్యూయార్క్ పట్టణంలో అక్కడ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని ఉంది. All the representatives, they sit there ఐక్యరాజ్య సమితిలో ఉన్న అందరు అధిపతులు వచ్చి and అక్కడికి discuss వస్తారు. world problem. వాళ్ళంతా కూడా ప్రపంచంలో ఉన్న సమస్యలను And they చర్చిస్తారు. raise their hands if they want to vote. వాళ్ళు గనక దేని గురించి అన్నా ఓటు వేయాలి అంటే వాళ్ళు చేయెత్తుతారు. Now, Jerusalem is on the table. ఇప్పుడు ఈ యెరూషలేము అన్న అంశము వారు చర్చించే విషయంగా ఉంది. And many will raise their hands to divide this Jerusalem. ఈ యెరూషలేమును విభాగించడానికి చాలా మంది దానికి సముఖంగా ఓటు వేసేవారుగా Bible ఉన్నారు. says, I have chosen Jerusalem. బైబిల్ అంటుంది నేను యెరూషలేమును ఎన్నుకున్నాను. Jerusalem is my city. యెరూషలేము నా పట్టణము అంటున్నాడు. Jerusalem is the city of great God. Great God. God. యెరూషలేము గొప్ప దేవుని పట్టణము. It is his city. ఇది ఆయన పట్టణము. But these earthly people, just like as we cut the cake, they will cut this Jerusalem into two parts. అయితే ఈ భూలోకములో ఉన్న ప్రజలు ఈ యెరూషలేముని ఏదో కేకుని కోసినట్టుగా రెండుగా విభజించాలని చూస్తున్నారు. That will be the root cause, the main reason for the World War III. అదే మూడవ ప్రపంచ యుద్ధానికి ముఖ్యమైన కారణమవుతుంది. You live this side, I will live this side. నీవు ఇటువైపు జీవించాలి, నేను ఈ ప్రక్కన జీవిస్తాను. Nobody wants to live with the enemies. అయితే ఎవరు కూడా శత్రువులతోటి జీవించడానికి ఇష్టపడరు. But this will be done according to the prophecy. అయితే ఇక్కడ చెప్పబడుతున్న ప్రవచనాన్ని బట్టి ఇది జరుగుతుంది. They divided my land. వారు నా స్థలమును విభాగించినారు. And you were one of them. మీరు కూడా దాంట్లో కలిసిన వారు కదా. Two reasons. రెండు కారణాలు. You people, that is the world people, you divided, scattered my people, Jewish people throughout the world. అంటే మీరు ఈ ప్రజలు ఈ లోకంలో ఉన్న మీరు నా ప్రజలను లోకమంతట్లో కూడా చెదరగొట్టేసినారు. This is reason number one. అది మొదటి కారణం. Reason number two. రెండవ కారణము They divided God's land, Jerusalem. దేవుని దేశాన్ని వాళ్ళు విభాగించేవారుగా ఉన్నారు. And therefore war will start. అందుకనే యుద్ధము ప్రారంభమవుతుంది. Remember this war may start prior to the rapture. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధము బహుశా ఎత్తబడుట జరిగే ముందు ఆరంభం Or just after the rapture. లేకపోతే ఈ ఎత్తబడుట అయిన వెంటనే యుద్ధము ప్రారంభం Before the tribulation or just few minutes after the rapture. ఈ శ్రమల ముందు గాని లేకపోతే ఈ ఎత్తబడుట జరిగిన వెంటనే ఈ యుద్ధం ప్రారంభం అవ్వచ్చు. But God says, I will make this Jerusalem as a burden stone to them. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఈ యెరూషలేమును వారికి భారమైన బండగా చేస్తాను. Now, one more important verse. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఇంకొక వచనం. Zechariah chapter 12. జెకర్యా గ్రంథము Chapter 12, 12, 1, 2, 3. మొదటి 3 వచనాలు. All these references, write down and read again personally. ఈ చెప్పబడుతున్న రెఫరెన్సెస్ అన్ని కూడా దయచేసి మీరు Zechariah రాసుకొని chapter మళ్ళీ చదవండి. Only verses I will show you. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. Carefully. 12, Zechariah, I am reading second verse, that is 2. జెకర్యా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. Behold, I will make Jerusalem a cup of drunkenness to all the surrounding peoples. నేను యెరూషలేము చుట్టూన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. Another translation says, for cup of drunkenness, they say a cup of trembling. కొన్ని వేరే తర్జుమాలలో ఇక్కడ మత్తు పుట్టించే పాత్ర అన్న దగ్గర వణికించే పాత్ర అని చెప్పబడుతుంది. Verse 3. 3వ వచనం. In that day, I will make Jerusalem a very heavy stone for all peoples. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. Yes. Very heavy stone. Another translation says burdensome stone. బరువైన రాయి. ఇంకో తర్జుమాలో భారమైన రాయి అని చెప్తున్నారు. If some dirt falls here on the shirt, you do like this. ఒకవేళ చొక్కా మీద ఏదైనా మురికి పడితే దాన్ని ఇలా దులిపేసుకుంటాం. But that dust, if suppose goes in the
eye, what will do? అయితే ఆ దుమ్మే గనుక మీ కంటిలోకి వెళ్తే ఏం చేస్తారు? You cannot remain quiet. మీరు ఇంకా నిమ్మలంగా ఉండలేరు. This Jerusalem is an apple of God's eye. ఈ యెరూషలేము దేవుని కనుపాపగా ఉంది. So they are playing with the apple of God's eye. అంటే ఈ ప్రజలందరూ కూడా దేవుని కనుపాపతోటి ఆటలాడుతున్నారు. And therefore it is said is a cup of trembling. Jerusalem will become a heavy stone on them, those who will attack them. అందుకనే ఇక్కడ చెప్పబడుతుంది ఈ యెరూషలేము వణుకు పుట్టించే పాత్రగా లేకపోతే ఎంతో బరువైన భారమైన రాయిగా అవుతుంది. Take warning. దయచేసి హెచ్చరిక తీసుకోండి. There will be soon a World War III. త్వరలో మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. And I have given you the reasons of that word. ఆ యుద్ధము జరగడానికి కారణాలు ఏంటి అనేవి నేను మీకు ఇప్పుడు చెప్పాను. Now we should know little world map. ఇప్పుడు ఈ ప్రపంచ పటాన్ని మనం కొద్దిగా తెలుసుకోవాలి. You are born in this world, but you are not of this world. మీరు ఈ లోకంలో పుట్టారు, అయితే ఈ లోకానికి చెందరు. You know only Hyderabad, I know that. మీకు హైదరాబాద్ మాత్రమే తెలుసు. And Annamu. But learn this world. Therefore I say keep one map of the world in the house. Every day 5 minutes you will learn the world. లోకం గురించి మీరు తెలుసుకోవాలి. దయచేసి ఇటువంటి ప్రపంచ పటాన్ని ఇంట్లో పెట్టుకొని దాని ఒక 5 నిమిషాలు చూస్తే అనేక విషయాలు నేర్చుకోవచ్చు. Where are we? ఎక్కడున్నాం మనం? Must be backside. దాని వెనకాల ఉన్నామా? Here, America. First I will show you America. Just turn here, this side, right side. మొదటిగా మీకు అమెరికా దేశాన్ని చూపిస్తాను. Those who do not know, therefore, this is North America. ఎవరికైతే తెలియదో మీకు Washington. వాషింగ్టన్ పట్టణం. Yes, New York also is here. న్యూయార్క్ పట్టణం అక్కడ ఉంది. This is South America. ఆ కిందంతా కూడా అది సౌత్ అమెరికా. This is Africa. ఆ ప్రక్కన ఉన్నది ఆఫ్రికా. North of Africa is Europe. ఉత్తర ఆఫ్రికా వైపు Europe, ఐరోపా ప్రాంతం. Europe and Russia, Eurasia. యూరోప్, రష్యా, Eurasia. యురేషియా ఉన్నాయి. This is China. China. చైనా ఉంది. This is India. చైనా ప్రక్కన ఇండియా. Here there is Australia. ఆ కింద ఆస్ట్రేలియా Near ఉంది. Australia there is New Zealand. ఆస్ట్రేలియా కింద న్యూజిలాండ్ ఉంది. But we will see only Israel, middle part. అయితే మనము మధ్యలో ఉన్న ఇశ్రాయేలు చూద్దాం. Just below. ఇంకా కొంచెం Just, కిందకి. no, below this map. Where is Israel? ఇప్పుడు ఇశ్రాయేల్ ఎక్కడుంది? I told you yesterday as a navel. నేను చెప్పాను ఈ బొడ్డు ఉన్న ప్రాంతం లాగా. Exactly at the center of the world. అంటే ప్రపంచానికి కేంద్రమైన మధ్యలో ఉంది. See, this is Israel. అదిగోండి అక్కడ ఇజ్రాయెల్ అక్కడ ఉంది. Before we read this war, regarding this war, you must know this. ఈ యుద్ధము గురించి మనం చదివి తెలుసుకునే ముందు ఈ సంగతి తెలుసుకోవాలి. Very small, we cannot see also. అక్కడ ఎంత చిన్నగా ఉందంటే ఆ ఇజ్రాయెల్ మనకు కనిపించట్లేదు కూడా. North of Israel is Turkish people. ఇజ్రాయెల్కి ఉత్తర దిక్కున టర్కీ ఉంది. Muslim. అక్కడంతా మహమ్మదీయులు. Here there is Iraq and Iran. ఆ ప్రక్కన ఇరాక్, ఇరాన్ ఉన్నాయి. This is Afghanistan. దాని ప్రక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంది. Then comes Pakistan. ఆఫ్ఘనిస్తాన్ కింద పాకిస్తాన్ కనిపిస్తుంది. Then comes Hindustan. ఆ పాకిస్తాన్ కింద హిందుస్థాన్, ఇండియా ఉంది. Then comes Kabristan. And to the south of Israel is Egypt. That is Sudan. See Sudan, Africa. ఇస్రాయెల్ కి దక్షిణాన అక్కడ సుదాన్ ఉంది. This is Libya. ప్రక్కన లిబియా ఉంది. Only to the west, Paschim, there is a sea called Mediterranean Sea. అక్కడ మధ్య తరహా సముద్రము, అది పశ్చిమ దిక్కున ఉంది. And the enemy will come from the north. అయితే ఇప్పుడు శత్రువు ఉత్తర దిక్కు నుండి వస్తాడు అని బైబిల్ చెప్తుంది. Whatever is written in the Bible, north, south, east, west, is connected with Israel only. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమ ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకి సంబంధించే బైబిల్లో రాసి ఉన్నాయి. The enemy will come and attack from the north, then you must know who is there in the north. ఇప్పుడు శత్రువు ఉత్తర దిక్కు నుంచి వస్తాడు దాడి చేయడానికి అంటే ఆ ఉత్తర దిక్కున ఎవరు ఉన్నారో మనం తెలుసుకోవాలి. Now see this Ezekiel 38 and 39 war, Gog and Magog war.
యెహెజ్కేలు గ్రంథము 38, 39వ వచనాల్లో అక్కడ గోగు, This is small మాగోగు, Israel. అది ఇశ్రాయేల్. And all, as these arrows are showing, all they are coming and attacking Israel. అక్కడ చూపబడుతున్నట్టుగా గుర్తులు చూడండి, అందరూ వచ్చి ఇశ్రాయేల్ మీద దాడి చేస్తున్నారు. Now, in 38 and 39, ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాల్లో these are old names, ancient names. అక్కడ చెప్పబడుతున్న పేర్లన్నీ కూడా They are- ప్రాచీన కాలంలో ఉన్న పేర్లు. They are changed names. అయితే ఇప్పుడు ఆ పేర్లన్నీ మారిపోయినాయి. As Madras was changed into Chennai, మద్రాసును చెన్నై అని ఎలా మార్చినారో, Bombay is turned into Mumbai, బాంబే ఎలా అయితే ముంబై అయిందో, this Brahmadesh is turned into Myanmar, ఎలాగైతే బంగ్లా China, Myanmar, Brahmadesh. It was Brahmadesh, today called Myanmar. Country. బర్మాని ఇప్పుడు మయన్మార్ అని ఎట్లాగైతే మార్చినారో, China, Peking became Beijing. పెకింగ్ అని చైనాలో ఉన్నది బీజింగ్ అయిపోయింది. So many names are changed. చాలా పేర్లు అలాగా మారిపోయినాయి. My Puna's name is also changed. నేను ఉంటున్న పూనా. పూనా పట్టణం పేరు కూడా మార్చారు. It was Pune. ముందు పూనా అని ఉండేది, They changed into Pune. ఇప్పుడు దాన్ని అలా మార్చినారు. They pronounce that way. దాన్ని ఆ విధంగా ఉచ్చరిస్తున్నారు. So here in 38 and 39, there are old names. ఇక్కడ 38, 39 అధ్యాయాలలో ఇవన్నీ కూడా పాత పేర్లు. So when you do not understand, do not leave this. ఒకవేళ మీకు అది అర్థం కాలేదు అని విడిచిపెట్టద్దు. Now come, slowly we will go to 38. మనం నిదానంగా చూసుకుందాం. 38వ అధ్యాయం. Look to your Bible, don't see here and there, so that time is being wasted unnecessary. అటు ఇటు చూసి సమయాన్ని వృధా చేయొద్దు. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు చూడండి. And look to the map also. ఇక్కడ చూపిస్తున్న పటాన్ని కూడా మీరు చూస్తూ ఉండండి. Because you must know which nation will come from where. అయితే ఏ దేశము ఎక్కడ నుంచి దాడి చేయడానికి వస్తాదో మీరు తెలుసుకోవాలి. But Israel is a country of Almighty God. అయితే ఈ ఇశ్రాయేలు దేశము అది సర్వశక్తుడైన దేవుని దేశం. As soon as Israel was born on 14th May 1948, 14 మే 1948లో ఈ ఇశ్రాయేలు దేశం పుట్టినప్పుడు all these nations, these Muslim nations, Arabian nations, Palestinians, all of a sudden they attacked from all the sides. ఏ చుట్టూ ఉన్న ఈ శత్రు దేశాలు, ఈ అరబిక్ దేశాలు, ఈ ముస్లిం దేశాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ మీద దాడి చేసినాయి. If a infant is born, baby is born, just born, 1 hour, just born, and throw that boy or girl, that baby born before the wolves, what will happen? ఒకవేళ అప్పుడే పుట్టిన శిశువు అనుకోండి, ఒక గంట అయింది, గంట అయి పుట్టిన శిశువును గనుక తీసుకెళ్లి తోడేళ్ల ముందు గనుక మీరు విసిరితే Within a second they will make chutney. కొన్ని సెకండ్లో అంతా తినేసి నుజ్జు చేసేస్తాయి. So before this all terrible Muslim nation, this recently nation Israel was thrown in 1948, but this nation crushed them all. అలాగే అప్పుడే పుట్టిన ఈ ఇశ్రాయేల్ దేశము 1948వ సంవత్సరంలో చుట్టూరు కూడా ఈ అరబిక్ దేశాల ముందు పడవేయబడినప్పటికీ ఇశ్రాయేల్ దేశం వాటిని నాశనం చేసింది. They did not have any aeroplane also. వాళ్ళ దగ్గర ఒక విమానం కూడా లేదు, No military also. ఆర్మీ కూడా లేదు, No bullets also. వాళ్ళ దగ్గర బుల్లెట్లు కూడా లేవు. But God was with them. వారితో దేవుడు ఉండినాడు. In a very, very powerful way, they broke all the aeroplanes of these Arabian nations. ఈ అరబిక్ దేశాలు పంపించిన విమానాలన్నింటినీ కూడా ఈ చిన్న ఇశ్రాయేల్ దేశము అది విభిన్నం And చేసింది. whole world began to laugh next day. ఆ ప్రపంచమంతా కూడా ఈ సంగతి చూసి నవ్వడం ఆరంభించారు. So they are also afraid. Enemy is also afraid to touch the Jewish people. ఇప్పుడు యూదులను తాకడానికి శత్రువులంతా కూడా భయపడుతున్నారు. This will take place very soon. అయితే ఇప్పుడు చెప్పబోయేది అతి త్వరలో జరగనై ఉంది. War means prices goes high. ఈ యుద్ధ సమయంలో ఈ ధరలన్నీ కూడా And పెరిగిపోతాయి. when the war takes place there, other people also will wash their hands. ఎప్పుడైతే అక్కడ యుద్ధము ఆరంభించబడతాదో చాలా ప్రాముఖ్య దేశాలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా పాకిస్తాన్. చేతులు కడుక్కొని పక్కకి వెళ్ళిపోతారు. Pakistan also will and may attack on India, take the chance. ఆ తరుణం తీసుకొని బహుశా పాకిస్తాన్ కూడా భారతదేశం మీద యుద్ధం చేయొచ్చు. Come to the Ezekiel chapter
38, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం చూడండి. verse 12. 12వ వచనం. We will come to first verse, but I want to read verse 12, last part. మొదటి వచనం చూద్దాం గాని ముందు 12వ వచనం చూద్దాం. Who dwell in the midst of the land. Immediately read. Anybody ఆయా say? జన్మల నుండి సమకూర్చబడి. Who dwells in the midst of the land? Nahi hai? Who dwells in the midst of the land? ఎవరు ఆ దేశం మధ్య వసిస్తారు? Whole world land. Who dwells in the midst? Middle, exact center. Israel. ఇశ్రాయేలు వారి మధ్య వసిస్తారు. No, it is not there. Verse 12, last part, 38. మరలా భూమి నట్ట నడుమ నివసించు జనులు. And the global war will start. అక్కడ ప్రపంచ యుద్ధము ఆరంభమవుతుంది. Many nations are involved. చాలా దేశాలు దాంట్లో ఉంటాయి. And Jerusalem will be the epicenter of that war. అయితే యెరూషలేము ఆ యుద్ధానికి కేంద్రంగా ఉంటది. And this will be the Holocaust everywhere in the world. అంటే ప్రపంచం అంతా కూడా ఎంతో భయాందోళన కలిగించే పరిస్థితిగా ఉంటది. 1/4 population will be destroyed. 4% అంతా కూడా నాశనం అయిపోతుంది. Now, who are the nations involved? అయితే ఏ దేశాలు దీంట్లో ఉంటాయి? Verse 2. 2వ వచనం. Gog. గోగు. The leader of the chief prince of Rosh. అనగా రోషునకును మేషునకును అధిపతి అయినట్టు. Rosh means Russia. రోషు అన్నది రష్యా. It was their old name, Rosh. రోషు అనే దానికి పాత పేరు. Meshach means Moscow. మెషకును అని ఇక్కడ ఉంది. అది ప్రస్తుత దినాల్లో మాస్కో పట్టణం. Armenia and Georgia and alliance. అర్మోనియా, జార్జియా అన్న ఆ Alliance. దేశాలు. Now, same verse 2. Tubal. 2వ వచనంలో Tubal. తుబాలును Means Tobals. Today is some part of Russia. అంటే ఈ రోజుల్లో రష్యాలో ఉన్న కొంత భాగం. Gomer means Germany. గోమరు అంటే అది జర్మనీ. Verse 5. 5వ వచనం. Paras. పారసీక దేశం Paras means what? అంటే ఏంటి? Anybody? Persia means today's Iran. పర్షియా అంటే ప్రస్తుత దినాల్లో అది ఇరాన్. Correct, good. Here there in Hyderabad there must be Iranian people, no? Iranian hotel. Here there, hai na? Same. Persia. They came from Iran. Muslims. హైదరాబాద్ లో చాలా ఇరానీ హోటళ్లు ఉన్నాయి. ఇరానియన్లంతా కూడా ఇరాన్ నుంచి వచ్చిన Kush. కుష్ ఉంది. Kush means కూషీయులు. that Philip went, that eunuch on a chariot, baptized. Ethiopia. Where is Ethiopia? Africa. ఆఫ్రికాలో ఉన్న ఐథోపియా ప్రాంతము. They became clever. మీరంతా కూడా Ethiopia. Sudan also. Put. It is there, no? Put, verse 5. Just say put. పూత్ ఉంది. Means Libya. అంటే అది లిబియా. Verse 6. 6వ వచనం. గోమెరు. Gomer means Germany, Poland and Czechoslovakia. జర్మనీ, పోలాండ్, చెకోస్లోవాకియా అనే దేశాలు ఇవి All communist countries. ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ దేశాలు. Togarma. తోగర్మా అనుంది. Togarma means Turkestan, Turkey. తోగర్మా అంటే అది టర్కీ దేశం. They have united groups of the countries. ఇవన్నీ కూడా కలిసి ఉన్న దేశాలు. 13. ఇప్పుడు 13వ వచనం చూడండి. షబా. Shaba means Syria. అంటే షబా అంటే అది సిరియా దేశం. Which is the country, capital city of Syria? సిరియా దేశానికి ఉన్న ముఖ్య పట్టణం ఏంటి? Damascus. దమస్కస్. Do you know anything regarding Damascus? దమస్కస్ గురించి మీకు ఏమైనా తెలుసా? The heaps of ruins. Reference? రెఫరెన్స్ చెప్పగలరా? Isaiah. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. Damascus will become the heaps of ruins. It is prophesied. ఈ దమస్కు పట్టణం అంతా కూడా పాడైపోయిన Isaiah. యెషయా గ్రంథము. Find. They want ready-made food. మీ అందరికి రెడీమేడ్ ఫుడ్ కావాలేమో ఒకసారి మీరు వెతకండి. Only they open the mouth and the preacher is giving food. Damascus will become the ruins, heap of ruins. 19th, 19. Which chapter?
See, 17 very clever. 17 మొదటి వచనము. You must know these దమస్కును verses. గూర్చిన దేవోక్తి దమస్కు పట్టణము కాకపోవలసిన వచ్చును, అది పాడై దిబ్బగా నగును. This has happened before you. ఇది మీ ముందు జరిగింది. There is no Damascus now. ఇప్పుడు ఈ దమస్కస్ ఎక్కడ? If you see the film or picture, everything is ruined because of their war among themselves. ఎందుకంటే వారి మధ్యలోనే జరిగిన యుద్ధాలు పోరాటాల గురించి మీరు గనక ఆ చిత్రం చూస్తే ఆ దమస్కు పట్టణం అంతా కూడా ఇట్లా దిబ్బలాగా అయిపోయింది. They will bless the child Isaac, through him I will make a nation. ఇస్సాకు ఆ కుమారుని నేను ఆశీర్వదించి తన ద్వారా నేను ఒక I will దేశాన్ని make స్థాపిస్తాను, covenant with him. ఆయనతో ఒక నిబంధన చేస్తాను. And Jacob became Israel. అప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా అయినాడు. And therefore this Damascus has become ruins, destroyed today. అందుకని ఈ దమస్కస్ అంతా కూడా ఒక పాడైపోయిన దిబ్బగా మారిపోయింది. This has happened before you. ఇదంతా కూడా మన ముందే జరిగింది. It will turn into ashes afterwards again. అయితే తర్వాత ఇదంతా కూడా బూడిదిగా కూడా అయిపోతుంది. Where were we? We were in verse 13, Ezekiel 38. యెహెజ్కేలు గ్రంథం 38 13వ వచనం. Shaba means Syria. సెబా అంటే అది సిరియా. Dadan means Lebanon. దదాను అంటే అది లెబనాను. Tarshish means Saudi Arabia. తర్షీషు అనుంది అది సౌదీ అరేబియా. Paul also traveled through Tarshish, this boat. పౌలు కూడా తన ఓడలో ఈ తర్షీషు గుండా ప్రయాణం చేసినాడు. Now, who will plan this war or ఇప్పుడు fighting? ఈ యుద్ధాన్ని ఎవరు ప్రణాళిక చేసి ఆరంభిస్తారు? You will think must be Russia. మీరు అనుకుంటున్నారేమో రష్యా ఏమో అని. No, China. లేదు చైనా అంటున్నారేమో. What the Bible says? బైబిల్ ఏమంటుందండి? Bible says, God says, I will start this war. బైబిల్ అంటుంది, అంటే బైబిల్లో దేవుడు అన్నాడు ఈ యుద్ధాన్ని నేను ఆరంభిస్తాను. See verse 38, chapter 38 verse 3. 38 3వ వచనం చూడండి. The Lord God said, because I am against you. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధినై ఉన్నాను. And verse 4 also says, 4వ వచనం కూడా ఉంటుంది. 16 also says, 16వ వచనంలో కూడా ఉంది. 21, 22 also says, 21, 22 వచనాల్లో కూడా ఉంది. I will. God says, I will start. దేవుడు అంటున్నాడు కదా నేను ఆరంభిస్తున్నాను. And 39 chapter verse 2 says, 39వ అధ్యాయం 2వ వచనంలో, please read 39:2. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి. So who will start the war? ఇప్పుడు యుద్ధం ఎవరు ఆరంభిస్తారు? God himself will start the war. దేవుడు ఆయనే ఈ యుద్ధాన్ని ఆరంభించనే ఉన్నాడు. God will cause them to invade in order for judgment. అంటే తీర్పు కొరకు దేవుడే వీరందరూ కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటట్టుగా చేస్తున్నాడు. Why? ఎందుకు? Because these people tortured his people Jews for 2000 years. ఎందుకంటే ఈ ప్రజలంతా కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను యూదులను 2000 సంవత్సరాల వరకు శ్రమ పెట్టినారు. What was the promise given to Abraham? అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? Genesis 12:3. ఆదికాండము 12:3. Those who will bless thee, I will bless them. Those who will curse thee, I will curse them. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. And that ఆశీర్వాద్, that blessing is your blessing and my blessing also. ఇప్పుడు అక్కడ చెప్పబడుతున్న ఆశీర్వాదము, అదే ఆశీర్వాదము, అది మీకు నాకు కూడా ఆశీర్వాదం. That is Abrahamic blessing. అది అబ్రహాముకు సంబంధించిన ఆశీర్వాదం. You know, when Second World War started, రెండవ ప్రపంచ యుద్ధము ఆరంభమైనప్పుడు by force these Jews were removed from many countries. చాలా దేశాల నుంచి బలవంతంగా ఈ యూదులందరినీ కూడా తరిమికొట్టినారు. Yesterday we said like fishermen and like hunters. నిన్నటి దినాన మనం చూసుకున్నాము, అంటే జాలరులుగా, అంతేకాకుండా ఈ వేటగాళ్ళు. They were tortured, persecuted. వాళ్ళు ఎంతో శ్రమకి గురి చేయబడినారు. They left everything and came to promised land. ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి పరుగు పెట్టి వచ్చేసినారు. Do you know, Britishers purposely sank their many ships in the ocean. మీకు తెలుసా, ఈ బ్రిటిషర్లు వాళ్ళు వారికి తెలిసే చాలా ఓడలను సముద్రంలో ముంచేసినారు. Christian country.
అది క్రైస్తవ దేశమే. Many missionaries came from there to India. అంటే ఆ దేశం నుంచి అనేకమైన మిషనరీలు కూడా మన దేశానికి వచ్చినారు. See, and they went against the people of God. అయినప్పటికీ వాళ్ళు దేవుని ప్రజలకు విరోధంగా వెళ్ళినారు. What happened? What was the result? దానికి ప్రతిఫలం ఏంటి? Immediately next year, they lost their sovereignty throughout the world. అయితే దేశం అంతటి మీద కూడా ఎటువంటి ఆధిపత్యం అయితే వారు కలిగి ఉంటున్నారో అదంతా కూడా పోగొట్టుకున్నారు. Tiny nation, small Great Britain, but ruled almost all parts of the world. ఈ గ్రేట్ బ్రిటన్, ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా చిన్న దేశమైనప్పటికీ కూడా ప్రపంచంలో అనేక దేశాలని వాళ్ళు పాలించినారు. That great word also has gone. Only now Britain. ఇప్పుడు ఆ గ్రేట్ బ్రిటన్ లో ఆ గ్రేట్ అన్న పదం కూడా పోయి ఒట్టి బ్రిటన్ అని మిగిలారు. Because they went against the Lord's people. దేవుని ప్రజలకు విరోధముగా వెళ్ళినారు కాబట్టి. I will bless them if you bless them. I will curse them if they curse you. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, దూషించు వారిని శపించెదను. And today also they are suffering. ఇప్పుడు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. Those who go against the Lord, Lord take the revenge. దేవునికి విరోధముగా వెళ్ళిన వారి మీద దేవుడు ఆయన పగ తీర్చుకుంటాడు. Well, why will they invade? ఎందుకు వీళ్ళంతా Second reason. ఇలాగ లోపరుచుకున్నారు? First reason was because they went against the Lord. మొదటి కారణము వాళ్ళు దేవునికి విరోధంగా వెళ్ళినారు They కాబట్టి. divided the land. వాళ్ళు ఆ దేశాన్ని విభాగించినారు. They divided my country, that is Jerusalem. నా దేశమైన యెరూషలేమును విభాగించినారు. Now 39 chapter, ఇప్పుడు 39వ అధ్యాయం 21 and 22. 21, 22. Because God desires to display His glory among the nation. This is another reason. అంటే ఇక్కడ దేవుడు ఆయన ఘనతను అన్యజనులలో అగ్గుపరచడానికి, ఇది రెండో కారణం. Now, where will they come from? ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? Where will they go to? ఎక్కడికి వెళ్తారు? They will come from north, south, east, west. ఉత్తర నుంచి, దక్షిణాన్ని నుంచి, తూర్పు నుంచి, పడమర నుంచి వస్తారు. Yes, the nations will come from the far north. ఈ దేశాలన్నీ కూడా ఉత్తర దిక్కు నుండి వస్తారు. Who is there in a far north of Israel? ఉత్తర దిక్కుగా దూరంగా ఉన్నవాళ్ళు అంటే ఇశ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కుగా ఎవరున్నారు? Just now we have seen the world map. ఇప్పుడే ప్రపంచ Far north. Russia. రష్యా ఉంది. Russia is called Gog. రష్యా అన్నది ఇక్కడ గోగు, మాగోగు అని రాయబడింది. Means Moscow. Magog means Moscow. మాగోగు అంటే మాస్కో పట్టణం. So they will come from far north. అంటే వీళ్ళందరూ కూడా ఆ ఉత్తర దిక్కు నుండి వస్తారు. They are communistic countries. వారంతా కూడా కమ్యూనిస్ట్ దేశాలు. Communist Samyavadi means no God. There is no God. కమ్యూనిస్ట్ అంటే అసలు దేవుడు లేరు అంటారు. And these people say Yahweh, Yahweh, Yahweh is our God. వీరంతా కూడా యెహోవా, యెహోవా మా దేవుడు అంటున్నారు. So they are not bothered about any other God. అంటే వాళ్ళు అసలు ఏ దేవుడి గురించి కూడా వాళ్ళకి చింత లేదు. Second reason is they will advance towards the God's people. రెండో కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుని ప్రజల వైపుకి వస్తూ ఉన్నారు. Today they are friends. They show that we are friends. ప్రస్తుత దినాలలో మేము మీకు స్నేహితులము అని వాళ్ళు చూపించుకుంటున్నారు. Last week Benjamin Netanyahu, the Prime Minister of Israel, went to Russia. గతించిన వారంలో ఇస్రాయెల్ దేశము ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆయన రష్యా దేశానికి వెళ్ళినాడు. Then you will see the pictures. Hello. They embrace each other also. అక్కడికి వెళ్లి అక్కడ అధిపతులు ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇద్దరిని కౌగిలించుకున్న ఆ చిత్రాలను కూడా మనం But చూస్తుంటాం. inwardly there is a conspiracy. అయితే లోపల ఒక వ్యూహం జరుగుతుంది. Whatever is decided, they will do. ఏదైతే వాళ్ళు తీర్మానించుకున్నారో అది తప్పక చేస్తారు. So they lie to the world. They deceive the world. అయితే వాళ్ళు దేశానికంతా అబద్ధం చెప్తున్నారు, దేశాన్ని మోసం చేస్తున్నారు. Where will they come? ఎక్కడి నుంచి వస్తారు? See, the Bible says in 11th verse, 38:11. 38:11 వచనంలో బైబిల్ చెప్తుంది. Middle part. A land of unwalled villages. నేను ప్రాకారం గ్రామములు, దేశములు మీదికి ప్రాకారములు. A land of unwalled villages. అంటే ఇక్కడ ప్రాకారము లేని గ్రామములు. Israel has no boundaries.
ఇప్పుడు ఇస్రాయల్కి అక్కడ ఎటువంటి ప్రాకారములు లేవు. India has at least India, Pakistan, no man's land. Some line is there. కనీసము ఇండియా పాకిస్తాన్ ఈ దేశాల మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ అని అక్కడ ఒక But whole ప్రాకారం లాగా ఉంది. But whole Israel, there is no boundary, there is no wall. అయితే ఇస్రాయల్ దేశానికి చుట్టూరు అసలు ప్రాకారము ఎటువంటి గోడ కూడా లేదు. So how clearly it is said that against the land, unwalled land, they will invade. ఇక్కడ ఎంత స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతుంది చూడండి. ప్రాకారములని గ్రామం మీదకి verse 12. వారు పోరాడడానికి వెళ్తారు. 12వ వచనం. Against the west places that are again inhabited. కొలసము పట్టు పూర్వము పాడే మరల నివసింపబడని స్థలముల మీదికి. Verse 16, middle part. 16వ వచనము మధ్య భాగం. You will come up against my people Israel. నేను నా దేశము You will come up against my people Israel. నా దేశము మీదకి నన్ను రప్పించెదను. Not there. నా జనుల మీద పడెదరు. మొదటి భాగంలో ఉంది చూడండి. భూమి కమ్మినట్లుగా ఇశ్రాయేలులకు నా జనుల మీద పడెదరు. If Pakistan starts war with India, ఒకవేళ పాకిస్తానే కనుక భారతదేశంతో యుద్ధం ఆరంభిస్తే they want Kashmir. వారికి కశ్మీర్ కావాలి. Where will they start war? Suppose they want to start. Where will ఒకవేళ they start? యుద్ధమే ఆరంభించాలంటే యుద్ధము ఎక్కడ They will ఆరంభిస్తారనుకుంటున్నారు? not start at Kanyakumari. వాళ్ళు కన్యాకుమారి దగ్గర ఆరంభించరు. Where will they start? ఎక్కడ ఆరంభిస్తారు? At Kashmir, at the top of India. భారతదేశానికి పైన కశ్మీర్ ప్రాంతంలో అక్కడే ఆరంభిస్తారు. So the people, the armies, the alliance, the enemies, those who are coming from far off north, they will directly land on the northern part of India, Israel. అంటే ఇప్పుడు ఉత్తర దిక్కు నుంచి వస్తున్న శత్రువులు ఈ మోకాబీలందరూ కూడా ఈ ఇశ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కున వాళ్ళు అక్కడికి వస్తారు, చేరుకుంటారు. The battle will take place at the northern side of Israel. ఇశ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కున అక్కడ ఈ యుద్ధము ఆరంభమవుతుంది. Anybody knows what is there in the northern part of Israel? ఇశ్రాయేలుకి ఉత్తర దిక్కున ఏముంది అన్నది మీకు ఎవరికైనా తెలుసా? One mount is there. అక్కడ ఒక పర్వతం ఉంది. Yes, Golan Heights, but mountain. Mountain means all of a sudden we think Himalaya, mountain. We think that way. పర్వతము అంటే మనం అంతా కూడా హిమాలయ పర్వతాలు అని అట్లా ఊహించుకుంటూ ఉంటాం. But their mountain means only hillocks for us, only small hillocks. అయితే అక్కడ పర్వతము అంటే అక్కడ కొండలుగా ఏర్పడినవి. Calvary also is not mountain, it's just small hill. ఈ కల్వరి అన్నది కూడా పర్వతం కదా, అది కొండ. Golgotha is a skull type. గొల్గోతా లాగా అంటే ఈ కపాలం లాగా ఉంటుంది. There is a Mount Hermon. అక్కడ హర్మోను కొండ అని ఉంది. In a Lebanese side, north of Jerusalem, north of Israel. అది ఇశ్రాయేల్ కి ఉత్తర దిక్కున ఉంది. You should, therefore, I say you should know the map. అందుకనే మీరు ఈ ప్రపంచ పటము తెలుసుకొని ఉండాలి అంటున్నాను. Now, what will invoke, what will irritate them to attack? అయితే ఏ విషయము వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళని పురికొల్పుతుంది? And two reasons we have seen. రెండు కారణాలు ఇప్పటికే చూసాం. One, because Jerusalem is partitioned. ఒకటి, ఇప్పుడు యెరూషలేము రెండుగా విభాగించబడినందుకు. They want Palestinian state in Israel. వాళ్ళకి ఇశ్రాయేల్ దేశంలో పాలస్తీనా స్వాస్థ్యం కావాలి. And don't forget those references. Amos 11th verse. ఇది మీరు మర్చిపోవద్దు. Amos 11th verse. ఆమోస్ గ్రంథం 11వ వచనం. And Joel chapter 3:2. అంతేకాకుండా యోవేలు 3:2. Third, Zechariah chapter 12 verse 2-3. జకరియా 12వ అధ్యాయము 2-3 వచనాలు. Because of the satanic forces, there will be war in that place. ఈ సైతాను శక్తులను గురించి అక్కడ యుద్ధము జరగనై ఉంది. Now, when will this happen? ఇది ఎప్పుడు జరుగుతుంది? I told you just prior to the rapture. ఎత్తబడుట జరిగే కొద్ది రోజుల ముందు జరుగుతుంది Or at the beginning of the tribulation period. లేకపోతే శ్రమల కాలము ఆరంభమవ్వక ముందు. Means we are very close to that war. అంటే ఇప్పుడు ఆ యుద్ధానికి మనం ఎంతో సమీపంగా ఉన్నాం. Either war will start and then we will be raptured, or after rapture it will start. ఈ యుద్ధము ఆరంభమవుతుంది, తర్వాత మనం ఎత్తబడతాం, లేకపోతే మనం ఎత్తబడి ఈ యుద్ధము ఆరంభమవుతుంది. But every arrangement, everything is ready. అయితే సమస్తము కూడా ఇప్పటికే సిద్ధపరచబడి ఉంది. You know, from sky they have arranged thousands of Scud targeting Israel.
ఇప్పుడు ఈ ఆకాశం అంతట్లో కూడా చాలా ఆధునికమైన మిసైల్స్ ఈ ఇజ్రాయెల్ దేశానికి గురిపెట్టి ఉంచినారు. And from the land, and from under the land, and from the ocean, from all sides, Israel is targeted by many scuds. అంటే భూమి పై నుండి, భూమి మీద నుండి, భూమి కింద సముద్రంలో నుండి కూడా ఈ ఇజ్రాయెల్ దేశాన్ని వైపు ఈ మిసైల్ అన్ని కూడా గురిపెట్టి ఉంచినారు. But God is with them. అయితే దేవుడు వారితో ఉన్నారు. Bible says those scuds will be diffused. బైబిల్ అంటుంది కదా, ఆ మిసైల్స్ అవన్నీ కూడా పనికి రాకుండా చేయబడతాయి. These Jewish people are very clever people, scientists people. ఈ యూదులందరూ కూడా చాలా జ్ఞానము కలిగిన ప్రజలు, చాలా శాస్త్రవేత్తలందరూ కూడా అక్కడి నుంచే ఉన్నారు. Before the attack, they, in computerization, they put some poison, that is virus. వాళ్ళు అసలు దాడి చేయక ముందే వాళ్ళ కంప్యూటర్స్ లో వైరస్ ని పంపించేస్తారు. And disturb their all network. ఏదైతే గురి పెట్టుకొని కాచుకొని ఉన్నారో దాన్ని అంతా కూడా నాశనం చేస్తారు. There is a Patriot. ఒక పెట్రియాట్ అని ఉంది. What is this Patriot? పెట్రియాట్ అంటే ఏంటి? If anybody, Russia or anyone, sends Scud, a bomb with the Scud on Israel, suppose. ఇప్పుడు రష్యా గానీ ఏదైనా దేశం గానీ ఒకవేళ ఇస్రాయల్ దేశం మీద ఈ ఆధునికమైన మిసైల్ స్కర్ట్ అనేది పంపించినారు They అనుకోండి. have kept Patriot in Australia. ఆస్ట్రేలియాలో ఈ పెట్రియాట్ అనేది పెట్టి ఉంచినారు. As soon as this Scud starts, this patriotic anti-Scud also start. ఈ స్కడ్ ఎప్పుడైతే వీళ్ళు విడిచిపెట్టింది ఆరంభం అవుతుందో ఇక్కడి నుంచి ఈ పెట్రియాట్ కూడా అది కూడా ప్రారంభమవుతుంది. And they dash on in the sky and demolish. అది ఆకాశంలోనే దాన్ని తుచ్చు చేసేస్తుంది. They are using this for Gaza Strip. ఇప్పుడు ఈ గాజా స్ట్రిప్ దగ్గర దీన్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. Therefore, Palestinian leader says, we send hundreds of Scuds. Where they go, we do not know. అందుకనే పాలస్తీనా దేశంలో ఉన్న అధిపతులు అంటున్నారు కదా, ఇన్ని ఆధునికమైన మిసైల్స్ పంపించాము, అవి ఏమైపోయినా కూడా మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. One more thing will happen in this attack. ఈ దాడిలో ఇంకొక విషయం జరుగుతుంది. God will meter out the judgment on those people, of course. ఇప్పుడు దేవుడు ఆ ప్రజల మీద ఆయన తీర్పును తీరుస్తాడు అనుకోండి. But God will send a spirit of confusion. అంతేకాకుండా దేవుడు కలవరపరిచే ఆత్మను అక్కడ పంపిస్తున్నాడు. See, verse chapter 38 38వ అధ్యాయం and verse 21. 21వ వచనం. 38:21. 38:21. Every man's sword will be against his brother. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదును, ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. And they will die. వాళ్ళు చచ్చిపోతారు. This happened at the time of Gideon. గిదోము సమయంలో ఇది జరిగింది. That is a good example God has given to us. దేవుడు మనకి అది చాలా మంచి ఉదాహరణగా ఉంచినాడు. Many nations are there in war. ఈ యుద్ధములో చాలా దేశాలు ఉన్నాయి, Many languages, చాలా భాషలు ఉన్నాయి, many strategies. చాలా వ్యూహాలు ఉన్నాయి. So all confusion. అయినప్పటికీ చాలా కలవరం ఏర్పడుతుంది. What he says, he is not understanding. ఒక ఆయన చెప్పేది ఇంకో ఆయనకు అర్థం కావట్లేదు. So they will throw bomb anywhere. అందుకనే బాంబు తీసుకుని ఎక్కడో వేసేస్తారు. On their head also. వాళ్ళు నెత్తి మీద కూడా వేసుకుంటారు. Half mad na, paila half mad, then full mad. ముందు సగం వెర్రి వాళ్ళు, తర్వాత పూర్తిగా పిచ్చోళ్ళు. And Israel will laugh. అప్పుడు ఇజ్రాయేలు అందరూ కూడా నవ్వుతారు. One example you must be knowing, NTB. NTB, you know NTB? ఎన్టీబీ అన్నది ఉదాహరణ మీకు తెలుసుంటది. One Israeli plane was hijacked. ఒక ఇజ్రాయేలీ విమానాన్ని అక్కడ హైజాక్ చేసినారు. And by force it was brought to Africa. In Kenya, there is a NTB airport. కెన్యా దేశంలో అంటే ఆఫ్రికా దేశంలో కెన్యా ప్రాంతంలో ఎన్టీబీ అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడికి బలవంతంగా ఈ విమానాన్ని తీసుకొని వచ్చారు. All were arrested and kept in one hall. వాళ్ళందరినీ కూడా ఖైదీలుగా తీసుకొచ్చి ఒక గదిలో పెట్టారు. But they knew our country will do something, our God will do something. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలకి మా దేశము మా కొరకు ఏదో చేస్తాది, మా దేవుడు మాకేదో చేస్తాడు అన్న తెలుసు. And through one trader, they kept negotiation. అయితే ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టి వాళ్ళతోటి మాటలు చర్చలు జరిపిస్తూ ఉన్నారు. And they prepared artificial another airport in their own land, NTB airport. అయితే ఎన్టీబీ ఎయిర్పోర్ట్ లోనే అక్కడ ఇంకొక విమానాశ్రయం లాగా
తయారు చేసినారు. And they gave training to their commandos, Jewish commandos. ఆ యూదులైన కమాండోలకి అధికారులకి ట్రైనింగ్ ఇచ్చినారు. We will go like this, we will turn like this, and we will fire like this, and we'll come like this. All training was given within 4 hours. 4 గంటల సేపు వాళ్ళకి అంత తరబేదు సిద్ధపాటు జరిగింది. ఇలాగెళ్తాం, ఇక్కడి నుంచి పేలుస్తాం, ఇక్కడికి వెళ్తామని వాళ్ళకి చెప్పినారు. And with a huge Hercules aeroplane, they started their journey. ఏదో చాలా పెద్ద విమానంతో పట్టుకొని వాళ్ళ ప్రయాణం ఆరంభించినారు. That aeroplane was having tankers and cars and so many things. అంటే ఆ ఏరోప్లేన్ లోపలే ఎన్నో కార్లు, ట్యాంకర్లు అవన్నీ కూడా ఎక్కించినారు. And touching to the ocean water, not in the air, touching to the ocean water with silencer, they cross so many hundreds of kilometers. When mountain comes, they used to turn, and they came to the Entebbe airport. ఈ పెద్ద విమానము అక్కడి నుంచి బయలుదేరి ఏదో ఆకాశంలో ఎగురుకుంటూ రాకుండా సముద్రాన్ని అంటుకుంటున్నట్టుగా కిందనే పర్వతాలను దాటుకుంటూ చాలా జాగ్రత్తగా అసలు ఆఫ్రికాలో ఉన్న ఎంటిబే ఎయిర్పోర్ట్ కి వచ్చినారు. In airport there was darkness. ఆ ఎయిర్పోర్ట్ లో అంతా చీకటి ఉంది. They put it all light off. ఆ లైట్లన్నీ కూడా వీళ్ళే ఆఫ్ చేసేసినారు. Very secretly they landed at the edge, at the end, and turned also to go. చాలా రహస్యంగా ఆ ఎయిర్పోర్ట్ చివర్లో అక్కడ దిగి అక్కడ అంటే పారిపోవడానికి కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. And they came out with the tanker and jeeps. దాని లోపల పెట్టుకున్న బండ్లు, జీపులు వాటితోటి కింద దిగినారు. And as soon as they landed, they shot out all, killed all Palestinians. దాంట్లో నుంచి దిగిన వెంటనే అక్కడ ఉన్న పాలస్తీనులు అందరినీ కూడా కాల్చి They చంపేసినారు. entered into that hall and brought all those Jewish people in the jeep. అక్కడికి ఆ గదిలోకి వెళ్లి యూదులైన వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి జీప్ ఎక్కించినారు. Those jeeps directly into Hercules aeroplane. ఆ జీపులో ఎక్కించి ఈ జీపుల్లాగే ఆ విమానంలోకి ఎక్కించేశారు. And they flew and came to the Jerusalem. వెంటనే ఆ విమానము అక్కడి నుంచి ఎగిరి యెరూషలేం పట్టణానికి వచ్చేసింది. Next day, whole world laughed to this Entebbe airport. ఆ మరుసటి రోజే దేశమంతా కూడా ఆశ్చర్యపోయి ఈ ఎంటిపిలో హైజాక్ చేసిన వాళ్ళ మీద నవ్వుకున్నారు. How clever they are. నా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఈ యూదులు ఎంత జ్ఞానము కలిగిన వాళ్ళు. They say if you kill one Jew anywhere in the world, we will kill 10 people. You are 10 people. వాళ్ళు అంటారు కదా, వాళ్ళు దాడి చేసే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే మీరు గనుక ఒక్క యూదుని చంపితే మేము 10 మందిని చంపుతాం. If anything happens in the world, first they come to know. అసలు ప్రపంచమంతట్లో కూడా ఏ విషయం జరిగినా మొదట తెలుసుకునేది ఈ యూదులు, ఇశ్రాయేలీలు. When some Jew is killed, immediately they keep watch. If he runs anywhere in the world, they go there and kill him. ఇప్పుడు యూదుడు ఎవరైనా ఒక్క యూదుడు చనిపోతే వెంటనే వాళ్ళు అది కనిపెట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, అతన్ని పట్టుకొని వాళ్ళు చంపేస్తారు. There may be a limited nuclear war also. అయితే ఈ బాంబులు ప్రయోగించి ఆ యుద్ధం కూడా కొద్ది శాతం అటువంటి యుద్ధం కూడా జరగచ్చు. Man knows only atom bomb. ఇప్పుడు మనుషునికి అటం బాంబ్ అన్నది మాత్రమే తెలుసు. Which was thrown in Nagasaki, Hiroshima. హిరోషిమా ఆ ప్రాంతంలో ఈ బాంబు పేల్చారు. Lakhs of people died. లక్షలాది ప్రజలు అక్కడ చనిపోయారు. Today also they are suffering. ఈ రోజుకి కూడా దాని యొక్క గ్యాస్ తోటి చాలా మంది ఇంకా బాధపడుతున్నారు. By one atom bomb. అది ఒకే అటం బాంబ్. Who discovered that atom bomb, you know? ఆ అటం బాంబ్ ని ఎవరు కనిపెట్టారో తెలుసా? Jewish lady. Her name was Weizmann. వైజ్మెన్ అన్న ఒక యూదురాలైన స్త్రీ. She was scientist. తను ఒక శాస్త్రవేత్త. Second World War was going on. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండింది. And she prepared a formula, atom bomb formula. తను ఈ అటం బాంబు తయారు చేసే ఆ ఫార్ములా రాసింది. That was that Israel was under Britishers, as Britishers also were sitting on our head 150 years. ఎలాగైతే బ్రిటిషర్స్ కింద ఈ భారతదేశం కూడా ఉండిందో ఆ రోజుల్లో ఇజ్రాయెల్ మీద కూడా ఈ బ్రిటిషర్స్ ఆధిపత్యంలో ఉన్నారు. She went to London. తను లండన్ కి వెళ్ళింది. And she said, give and take. తను అక్కడికి వచ్చి ఇదిగో నేను మీకు ఇస్తాను, మీరు నాకు ఇవ్వండి. I will give one thing, you give another thing. నేను మీకు ఒకటి ఇస్తాను, మీరు నాకు ఇంకోటి ఇవ్వండి అనేది. I will give a formula of how to prepare bomb. ఒక బాంబుని ఎలాగ తయారు చేయాలో ఆ ఫార్ములా నేను మీకు ఇస్తాను. And you
give us our land, promised land for Jewish people. యూదులకు కావలసిన మా స్థలము, మా భూమి మాకు ఇవ్వండి అనింది. They said, done, okay, done. వాళ్ళు ఒప్పుకున్నారు, దానికోసం సరే అన్నారు. These British people, they gave this formula to America. ఈ బ్రిటిషర్స్ ఏమో ఈ ఫార్ములా తీసుకొని అమెరికా వాళ్ళకి ఇచ్చారు. They prepared a bomb. అప్పుడు ఆ ఫార్ములా తోటి వాళ్ళు ఒక బాంబు తయారు చేశారు. Now somewhere it should be tested ఇప్పుడు అది ఎక్కడో దగ్గర ప్రయోగించాలి, on somebody's head. ఎవరి తల మీద వేయాలి. That time, Second World War was going on. ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండింది. And America threw that bomb on Japan. అప్పుడు అమెరికా ఈ జపాన్ దేశం మీద ఈ బాంబు విసిరింది. The pilot also was not knowing what he's doing. అసలు ఆ పైలట్, ఈ బాంబును తీసుకెళ్తున్న పైలట్ కూడా ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. And man came to know what is bomb, and war stopped. అప్పుడు మనుష్యునికి అసలు బాంబు అంటే ఏంటో అర్థమైంది, యుద్ధమే ఆగిపోయింది. Then came hydrogen bomb. దాని తర్వాత హైడ్రోజన్ బాంబు Then వచ్చింది. came napalm bomb. దాని తర్వాత నాపాంగ్ బాంబు Then వచ్చింది. came electro-hydraulic bomb. దాని తర్వాత ఎలక్ట్రో హైడ్రాలిక్ బాంబు వచ్చింది. Then nuclear bomb. ఇప్పుడు న్యూక్లియర్ బాంబు వచ్చింది. After nuclear, I don't know, but today they say we have nuclear. ఈ న్యూక్లియర్ బాంబు తర్వాత ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం One న్యూక్లియర్ బాంబు అంటారు. one nuclear is equal to 20,000 atom bomb. ఒక్క న్యూక్లియర్ బాంబు 2,000 అటం బాంబులతో సమానం. To destroy this whole world requires 2.5 nuclear bomb. క్షమించండి, 20,000 అటం బాంబులతో, అంటే ఈ ప్రపంచాన్ని అదంతా నాశనం చేయడానికి 2 బాంబులు చాలు. Either he throws, all hapmat, bindok, no brain, no. So the condition of the world will be just like potato boiling in the water. వీరంతా వెర్రివాళ్ళు కాబట్టి అతడు వేస్తాడో ఇతడు వేస్తాడో తెలియదు, గాని ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడా ఆ ఒక ఉడుకుతున్న ఆలుగడ్డ లాంటి పరిస్థితి. Thousands of years this world, this land will become infertile. ఒక 1000 కొలది సంవత్సరాల వరకు ఇంకా ఈ భూమి దేనికి పనికి రాకుండా Air and water will be polluted. ఈ గాలి నీరు ఇదంతా కూడా కలుషితమైపోతుంది. No trees and no men and women. అసలు చెట్లు గాని ప్రజలు అంటే నరులు This మనుషులు ఎవరు is ఉండరు. nuclear bomb. అంటే ఇది న్యూక్లియర్ బాంబు యొక్క ప్రభావం. So all the scientists are afraid. ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ కూడా దీనికి They భయపడుతున్నారు. are always sitting and having peace talk. అందుకని వాళ్ళందరూ కూర్చొని శాంతి 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 అని మాట్లాడుతున్నారు. And round about 14 nations are having this nuclear power. బహు సుమారు 14 దేశాలు ఈ న్యూక్లియర్ బాంబు కలిగి ఉన్నారు. Pakistan also has. పాకిస్తాన్ దగ్గర కూడా ఈ న్యూక్లియర్ బాంబు So ఉంది. if anything happens, first they threaten, we will throw nuclear bomb on India. అందుకనే ఏదైనా గొడవ వస్తే ఇదిగో మా దగ్గర ఈ అణుబాంబు మీ మీద If వేస్తామంటుంటారు. the bomb is thrown on Himalaya, that water will come up to Hyderabad. ఒకవేళ ఆ బాంబే గనుక హిమాలయ మీద వేస్తే అక్కడున్న నీరు ఇక్కడ వరకు వస్తుంది. Nobody will survive. ఎవ్వరు కూడా బ్రతకరండి. There is one verse in the Bible. బైబిల్లో ఒక వచనం ఉంది. Come to the Malachi. What is bomb? Come to the Malachi. Asal I'm ee sorry, bomb- Zechariah. బాంబ్ అంటే ఏంటో చూద్దాము. జకరియా గ్రంథం చూడండి, Last chapter 14. 14వ అధ్యాయం. Before Malachi, Zechariah. మలాకి గ్రంథము ముందు జకరియా. Malachi kidhar hai? After Zechariah. ఇప్పుడు మలాకి ఎక్కడ ఉంది అంటే జకరియా తర్వాత ఉంది. Zechariah, last chapter, that is 14th chapter and 12th verse. జకరియలో చివరి అధ్యాయం 14వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా తెగుళ్లు పుట్టించును, యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఈలాగున మొత్తును. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవచ్చు, వారి కన్నులు కనుతొరలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోలలో ఉండియే కుళ్ళిపోవును. Their flesh shall dissolve. Dissolve means decay. అంటే వారి దేహములు కుళ్ళిపోతాయి. అంటే ఇంకా Then, while they stand on their feet, their eyes shall dissolve in their sockets. వారు నిలిచి ఉన్న పాటునే వారి కన్నులు కనుతొర్రలలో ఉండి కుళ్ళిపోతాయి. And their tongues shall dissolve in వారి their mouths. నాలుకలు నోళ్లలోనే ఉండి కుళ్ళిపోతున్నాయి. Bomb is exploded in the air.
ఇప్పుడు గాలిలో ఈ బాంబు పేలుతుంది. and the soldiers are standing with their gun, ఇప్పుడు ఈ సైనికులందరూ కూడా తుపాకీలు పట్టుకొని ఉన్నారు. but only standing. అయితే ఒకటి నిల్చొనే ఉన్నారు. Their eyes sockets, వాళ్ళ కలుగుడ్లు, tongue, ఈ నాలుక, these lungs, ఆ ఉన్న ఊపిరితిత్తులు, and all flesh become like sponge. ఈ దేహములో ఉన్న ఈ మాంసం అంతా కూడా ఈ స్పాంజ్ మాదిరిగా అయిపోతుంది. Means all battalions, military of all the nations will be dead. అంటే అన్ని దేశాల యొక్క ఈ సైనికులందరూ కూడా చచ్చిపోతారు. That is nuclear bomb. అదే న్యూక్లియర్ బాంబ్ అంటే. And you also will not survive. మీరు కూడా బ్రతకరండి. These things are to happen soon. ఈ సంగతులన్నీ కూడా త్వరలో జరగనై ఉన్నాయి. Then when the war will start, ఎప్పుడైతే యుద్ధము ఆరంభమవుతుందో, Bible says, బైబిల్ అంటుంది, God will intervene. దేవుడు జోక్యం చేసుకుంటాడు. And Israel will require to clean the nation, 7 months to clean the nations. ఇశ్రాయేల్ దేశానికి 7 నెలలు ఈ దేశాలన్నీ కూడా శుభ్రం చేయడానికి కావాలి. Come to the Ezekiel, ఎహెజ్కేలు గ్రంథము chapter 39. 39వ అధ్యాయము. Where is it written? అది ఎక్కడ రాసింది? Verse 9. 9వ వచనం, Last part. చివరి భాగం. They will require 7 years. Sorry, not months. 7 years. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. All the bombs of the enemies which will fall down in the land of Israel will be diffused. ఇజ్రాయెల్ దేశంలో శత్రువులు విసిరే బాంబులు అవన్నీ కూడా అవి పేలకుండా వాళ్ళు వాటిని ఆపేస్తారు. And they will use it in the kitchen room as a fuel for 7 years. వాళ్ళు 7 సంవత్సరాలు వారి ఇంటి వంటగదులలో దాని ఇంధనంలా వాడుకుంటారు. Which 7 years? ఏ 7 సంవత్సరాలు? Tribulation period. 7 ఇవన్నీ years. కూడా శ్రమ కాలం. And to clean the nation, they will require 7 months. Verse 12. 12వ వచనంలో దేశాలన్నింటి కూడా పరిశుద్ధం చేయడానికి 7 నెలలు వారిని పాతి పెట్టుచుందరు. Whole nation they will be cleaning. How many months? 7 months. దేశమంతా కూడా వారు పాతి పెట్టుచు శుభ్రం చేస్తూ ఉంటారు. ఎంతకాలం? 7 నెలలు. Now important verse. Verse 11. చాలా ప్రాముఖ్యమైన వచనం 11వ వచనం. Wait. All the nations which we saw in this 38 and 39 chapter, ఈ 38, 39 అధ్యాయాల్లో చూసిన దేశాలన్నీ కూడా they will come and die, and the north part of Israel will become Kabristan for them. వాళ్ళంతా వచ్చి ఇశ్రాయేలుకు ఉత్తర దిక్కున్న ప్రాంతంలో చచ్చిపోతారు. అదంతా కూడా ఒక శ్మశాన స్థలముగా మారిపోతుంది. See, read that verse 11. 11వ వచనం చూడండి. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రముకు తూర్పుగా ప్రయాణస్తుల పోవు లోయలో ఇశ్రాయేలు దేశంలో నేను ఒక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యం అంతటిని అక్కడ జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమోగ్నోను అను పేరు పెట్టుదురు. Is there word? Kabristan, Smashan, graveyard? పాతిపెట్టు స్థలము. Gog, Magog, and all those will attack on Israel. That land will become Kabristan, Smashan, Bhumi for them. ఇప్పుడు ఈ గోగు మాగోగు వీళ్ళందరూ ఎవరైతే దాడి చేయడానికి వస్తారో వాళ్ళందరూ అక్కడ చచ్చిపోయి పాతి పెట్టబడేదంతా శ్మశాన స్థలంగా మారిపోతుంది. And this war will not continue for 1 year, 2 years, 3 years. ఈ యుద్ధం ఏదో 1 సంవత్సరం 2, 3 సంవత్సరాలు కొనసాగేది కాదు. This will be continued for 7 years. ఇది 7 సంవత్సరాలు జరుగుతుంది. And the end will come when they will attack in Armageddon. ఇప్పుడు అర్మగదోన్ దగ్గర ఎప్పుడైతే ఈ దాడి ఆరంభించబడుతుందో అక్కడ ముగుస్తుంది. See, one verse we'll see in close. ఒక వచనం మనం చూసుకొని ముగించుకుందాం. When I say close, sab khush ho gaye. ముగించుకుందాం అనగానే అందరూ సంతోషిస్తున్నారు. Revelation, ప్రకటన page hai na? Chapter 16. 16వ అధ్యాయం And verse also 16. వచనం కూడా 16వ వచనం. Read. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను Verse చూతురేమో. 16, very small verse, no? 16, Revelation. In your Bible. ప్రకటన 16, 16. 16.
In 15వ Hebrew- వచనంలో ఉంది తెలుగులో, హెబ్రీ భాషలో హర్మగద్దెను చోటుకు వారిని పోగు చేసెను. Yes. All will come and die in Harmageddon. ఈ హర్మగద్దంలో అందరూ వచ్చి అక్కడ చనిపోతున్నారు. This will be the third world war. ఇదే 3వ ప్రపంచ యుద్ధము. See this word Armageddon or Harmageddon, H. ఇక్కడ హర్మగిద్దోను అని ఉన్న ఆ ప్రాంతం చూడండి. And that will be the end of the age. అదే ఇక కాలానికి అంతము. Last 7 years, Jesus will come with bride and with many angels to the earth. చివరి 7 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభు తన వధువుతోటి దేవదూతలతోటి అందరితోటి వస్తున్నాడు. Where will he come? Which place? ఆయన ఏ స్థలానికి వస్తాడు? Sikandarabad. సికింద్రాబాద్ అంటారా? Yeah. From where he was taken, same place he will come. ఎక్కడి నుంచి అయితే ఆయన ఆరోహణమై వెళ్ళినాడో అదే స్థలానికి తిరిగి వస్తాడు. War will be stopped. యుద్ధం ఆగిపోతుంది. And there will be peace for 1000 years, of course. 1000 సంవత్సరములు అంతా నెమ్మది శాంతి ఉంటుంది. Satan will be bound and thrown for 1000 years into the head. That is Agnikunda. సాతాను బంధించబడి 1000 సంవత్సరములు అతను సముద్ర పాతాల అగాధంలోకి త్రోయబడతాడు. And then earth will be cleansed. అండ్ తర్వాత భూమి అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. Very few people will be there. చాలా శేషముగా కొంతమంది మాత్రమే They ఉంటారు. are called remnant. వారినే శేషము అంటారు. And one festival they will be celebrating. వాళ్ళు ఒక పండగ అక్కడ జరుపుకుంటారు. And tomorrow morning I will talk about that festival. రేపు ఉదయకాలము ఆ పండగ గురించి నేను మాట్లాడతాను. What is festival? పండగ అంటే ఏంటి? Festival means feast. పండగ అంటే విందు. They are celebrating. వాళ్ళు అక్కడ జరుపుకుంటున్నారు. They don't know why they are celebrating. వాళ్ళు ఎందుకు జరుపుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. But when one festival they will be celebrating, they will make the cry, "Ava, oh Lord, save us." ఒక పండగ జరుపుకుంటున్నప్పుడు వాళ్ళంతా కూడా రొమ్ములు కొట్టుకొని ప్రభువా మమ్మల్ని రక్షించు అని అరుస్తుంటారు. It comes in this month, October. అది ఈ నెల అక్టోబర్లో జరుగుతుంది. So automatically this will happen in the month of October, people say. అందుకే ఇది అక్టోబర్ నెలలో జరుగుతాది అని చెప్తున్నారు. Bible says nobody can give any date of his coming. బైబిల్ గ్రంథములో ఆయన రాకడ యొక్క దినము ఎవరు చెప్పలేరు. And we also should not fix any date. అందుకని మనము కూడా ఏ తారీఖు కూడా చెప్పలేం. But by all the study we can prepare ourselves for his coming. అయితే మనము ధ్యానించుకున్న ఈ విషయాలన్నిటిని బట్టి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచుకుంటాం. And they will repent for their sins. వాళ్ళేమో వారి పాపముల గురించి వాళ్ళు That బాధపడతారు. feast is called the feast of atonement. వాళ్ళు ఈ Prashchitta, Kasan. ప్రాయశ్చిత్తము అంటున్న పండుగ అంటున్నారు. And every eye shall see, Bible says. బైబిల్ అంటుంది కదా, ప్రతి నేత్రము ఆ సంగతి Every చూచును, knee shall bow down. ప్రతి మోకాలు వంగును. And they will recognize this is the Messiah whom we crucified. అప్పుడు వారు అదిగో ఈ మెస్సయాని మేము సిలువ వేసిన మెస్సయ ఈయన అని గుర్తిస్తారు. He will come on a white horse. ఆయన ఒక తెల్ల గుర్రం మీద వస్తాడు. He will show his hand. You people nailed me here. See my feet, see my leg. ఆయన చేతుల్లో ఉన్న ఆ రంధ్రాలను చూపిస్తాడు. ఇగో మీరే నన్ను సిలువ వేసి మేకులు కొట్టినారు. And they will repent. వాళ్ళు And they will పశ్చాత్తాపడతారు. be saved. వాళ్ళు రక్షింపబడతారు. Therefore Paul says, and all the Jews will be saved that time. అందుకనే ఆ సమయంలో యూదులందరూ కూడా రక్షణ పొందుతారన్న. But those who will survive అయితే ఎవరండి బ్రతుకుతారు? will not go into the kingdom of God. ఎవరైతే వాళ్ళు దేవుని రాజ్యములోనికి ప్రవేశించారు. How to enter into the kingdom of God? ఇప్పుడు దేవుని రాజ్యములోనికి ఎలాగ ప్రవేశించేది? As Jesus says, repent, for the kingdom of God is at hand. యేసు ప్రభు చెప్పినట్టుగానే పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందండి. So, to enter into the kingdom of God, that is heaven, our works are inferior. అంటే పరలోక రాజ్యములోనికి ఆ దేవుని పట్టణంలోకి ప్రవేశించడానికి మనము చేసే పనులు అవి ఏమి పనికిరానివి. If you are not in the group of rapture,
ఒకవేళ మీరు ఎత్తబడే గుంపులో గనక లేకపోతే definitely you will be left behind. తప్పకుండా మీరు విడిచిపెట్టబడతారు. And you will see this war. అప్పుడు మీరు యుద్ధాన్ని కూడా చూస్తారు. And you will not be able to do anything. దాని గురించి ఇంకా అసలు మీరు ఏమీ చేయలేరు కూడా. You will not be able to save yourself. మిమ్మల్ని మీరు కూడా రక్షించుకోలేరు. First, there will be food problem. మొదటగా అక్కడ తినడానికి ఆహారం ఉండదు. Bible says you run to the wilderness. మీ బైబిల్ చెప్తుంది మీరంతా అరణ్యంలోనికి పరిగెట్టుకుపోతారు. Where is near Hyderabad? Where is wilderness? అయితే ఇప్పుడు ఆ హైదరాబాద్ దగ్గర అరణ్యం ఎక్కడుందన్న? And though you go to the forest, there are beasts waiting for you to eat. ఒకవేళ అడవిలోకే వెళ్తే అక్కడ మృగాలన్నీ కూడా మిమ్మల్ని పట్టుకొని తినడానికి కాచుకొని ఉన్నాయి. So either you will die by earthquake or by war. అయితే భూకంపంలో అన్నా మీరు నాశించిపోవాలి, లేకపోతే యుద్ధంలో అన్నా మీరు చనిపోతారు. Or the world police will knock your door. లేకపోతే ప్రపంచంలో ఉన్న ఈ పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకోవడానికి మీ గుమ్మం తడతారు. If you have been if they found you with the Bible, ఒకవేళ మీ చేతిలో బైబిల్ తోటి వాళ్ళు పట్టుకుంటే, if they come and see you that you are praying, ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నట్టుగా వాళ్ళు చూస్తే, world police there and there will shoot you. ఆ ప్రపంచంలో ఉన్న ఈ పోలీస్ అధికారులు వచ్చి అక్కడే మిమ్మల్ని కాల్చి చంపుతారు. That authority is given by Antichrist to the world police. ఈ ప్రపంచ పోలీసులకి క్రీస్తు విరోధు వాళ్ళకి ఇచ్చిన అధికారం అది. There is no other God, I am the God. ఇక ఏ దేవుడు లేడు, నేనే దేవుడిని అని చెప్తుంటాడు. You bow down before me. నాకు మోకరించండి అంటాడు. Take this mark 666. ఇదిగో 666 అన్న ముద్ర వేసుకోండి అంటాడు. If you do not do, then you will die. అలాగా చెయ్యకపోతే నువ్వు ఇంకా చస్తావు. It is good to die and go into the heaven. ఒకవేళ అదే సంగతి అయితే చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళడమే శ్రేష్టం. Bible says death also will be costly. అయితే బైబిల్ అంటుంది చచ్చిపోవాలంటే కూడా అది ఎంతో విలువైనదిగా అయిపోతుంది. John 6:43 Jesus says, యోహాను 6:43లో యేసుప్రభు అంటున్నాడు, I will give you grace to believe Antichrist. మీరు క్రీస్తు విరోధిని నమ్మడానికి కృపనిస్తాను. In 7 years period, I will give you grace to believe that Antichrist. Believe Antichrist and go to hell. 7 సంవత్సరాల ఈ సమయంలో నేను ఈ క్రీస్తు విరోధిని నమ్మడానికి మీకు కృపనిచ్చి ఆయన నమ్మి మీరు నరకంలోకి వెళ్ళని అంటున్నాడు. Hey? No? I said last verse and again I'm just watching this. John 6. యోహాను 6 6:43. 6:43. See, if that was it there in 6:43. Okay, anyway. I will give you grace to believe. I came in my Father's name, but when He Himself will come, you will believe Him. English Bible Concordance, anybody? I came in my Father's name, but He who comes in His own name, you will believe Him. It is there? 6:40, 44. నలభై వచనంలో కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాని కాదు. Okay, tomorrow I'll show that verse. రేపు మీకు The verse is this: today is the day of salvation. ఇక్కడ చెప్పబడుతున్న సంగతి ఏంటి అంటే ఈ రోజే రక్షణ దినం. Salvation is free. ఈ రక్షణ ఉచితం. Just believe and receive. మీరు నమ్మండి, దాన్ని పొందుకోండి. Today you will be saved because of His blood. మీరు ఈ దినము తను కార్చిన రక్తాన్ని బట్టి మీరు రక్షింపబడతారు. Whoever you are, మీరు ఎవరైనప్పటికీ కూడా, you may be non-Christian, మీరు క్రైస్తవులు కానివారైనా, you may be very illiterate person, మీకు అసలు ఏమి చదువు రాకపోయినా, very poor person, చాలా బీదవారైనా, you may be very adani illiterate person, అంటే మీకు అసలు ఏమి తెలియని whoever you are, ఎవరైనప్పటికీ కూడా, Jesus says salvation is free. యేసుప్రభు అంటున్నారు రక్షణ ఉచితము. I died for you. మీ కొరకు నేను మరణించినాను. You have to do only one thing. మీరు చేయవలసింది ఒకటే, only believe. మీరు కేవలం విశ్వసించండి, నమ్మండి. He does not want your car. మీకు ఆయన మీ కారు వద్దు. He does not want your money. మీ డబ్బు కూడా ఆయనకు వద్దు. He does not want your education. మీ చదువు కూడా ఆయనకి వద్దు. He is not looking to your beauty. మీ అందాన్ని కూడా ఆయన చూడట్లేదు. He doesn't want anything. ఆయనకి ఏమీ వద్దు. He wants your sinful heart. మీ యొక్క హృదయము ఆయనకు కావాలి. Come to Jesus Christ. యేసు ప్రభువు దగ్గరికి రండి. And if you come, He will make you a new person.
ఒకవేళ మీరు ఆయన దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని నూతన వ్యక్తిగా చేస్తాడు. But if you are in 7 years tribulation period, గాని మీరు కనుక ఈ 7 సంవత్సరముల శ్రమకాలంలో ఉంటే Jesus says, I will give you that grace to believe Antichrist. యేసు ప్రభు అంటున్నాడు కదా, మీరు ఆ క్రీస్తు విరోధిని నమ్మే కృపను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. That time there will not be any grace. అంటే అప్పుడు ఇంకా యేసు ప్రభుని నమ్మే కృప ఉండదు. There will not be gospel like this. ఇలాగ సువార్త కూడా ఉండదు. In the hell also there is no gospel. నరకములో కూడా సువార్త లేదు. In the hell they say somebody should come and tell one word, repent. ఆ నరకములో ఉండి వాళ్ళు అంటారు కదా, ఎవరైనా వచ్చి పశ్చాత్తాపపడండి అని ఒక్క మాట చెప్పండి. Rich man went to the hell. ఈ ధనవంతుడు ఆయన నరకానికి వెళ్ళినాడు. What was his prayer? ఆయన ప్రార్థన ఏంటి? Oh Abraham, just one drop. Just one drop. He was asking one drop mercy. అబ్రహామా కేవలము ఒక్క నీటి చుక్క అంటే కనికరాన్ని అడుగుతూ ఉన్నాడు. That one drop mercy also he did not get. ఆ ఒక్క చుక్క కనికరము కూడా ఆయన పొందలేదు. He was lost forever. ఆయన నిత్యత్వం వరకు నశించిపోయినాడు. If you are not saved, మీరు గనుక రక్షణ you పొందకపోతే also will be lost forever. మీరు కూడా నిత్యత్వం వరకు నశించిపోతారు. You will have to bow down before that Antichrist. ఆ క్రీస్తు విరోధి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మోకాలు వేయాల్సి వస్తుంది. But Bible says that God does not want that anyone should perish. అయితే బైబిల్ అంటుంది కదా, ఎవరునూ నశించుట ఆయనకి కాదు. He is a God of love. ఆయన ప్రేమ He కలిగిన wants everyone to be saved. అందరూ రక్షింపబడాలి అని ఆయన And కోరుతున్నాడు. He will save you also today. ఈ రోజు ఆయన మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. Don't worry about this war. ఈ యుద్ధము గురించి మీరు చింతించద్దు. This war will be there. ఈ యుద్ధం అయితే ఉంటుంది. But Jesus is a redemption. అయితే యేసు ప్రభువే మనకి విమోచన. He will deliver you. మనల్ని ఆయన He విమోచిస్తాడు. will save you. ఆయన మనల్ని రక్షిస్తాడు. If you obey, ఆయన కనుక విధేయత చూపిస్తే. you will say, how to obey? ఇప్పుడు మీరు అంటారు, నేను ఎలాగ విధేయత చూపించాలి? I will make it more simple. ఇప్పుడు దాన్ని ఇంకా సులువుగా చెప్తాను. On the cross, forgiveness is proclaimed. శిలువ మీద క్షమాపణ అనేది ప్రకటించబడింది. Jesus died on the cross. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినాడు. What did he do there? అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? He proclaimed forgiveness. అక్కడ నుంచి క్షమాపణను ప్రకటించినాడు. He said, take this forgiveness. ఆయన అన్నాడు కదా, ఈ క్షమాపణ తీసుకోండి. What is your part? మీరు చేయాల్సిందేంటి? Just to get up ఒకసారి లెగాలి and receive that forgiveness. ఆ క్షమాపణను మీరు తీసుకోవాలి. Accept that forgiveness. ఆ క్షమాపణను మీరు అంగీకరించాలి. He doesn't say, do this, and then I will give you forgiveness. ఆయన మీరు ఇలా చేయండి, ఇది చేసిన తరువాత మీకు క్షమాపణ ఇస్తాను అనట్లేదు. Only one thing you have to do. ఒకటే చేయాలి మీరు. What is that thing? ఏంటది? Believe. విశ్వసించాలి. Lord, I believe you. ప్రభువా, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. And by faith I accept that forgiveness. విశ్వాసముతో మీరిచ్చే క్షమాపణ నేను అంగీకరిస్తున్నాను. Give me this experience of salvation. ఈ రక్షణ అనుభవము నాకు అనుగ్రహించు. I repent for my sins. నా పాపముల గురించి నేను పశ్చాత్తాపపడుతున్నాను. I am a sinner. నేను పాపిని. I have not seen Bible. నేను బైబిల్ చూడలేదు. I never prayed, O Lord. నేను అసలు ఎప్పుడు ప్రార్థన చేయలేదు ప్రభువా. I do not know how to pray. అసలు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. But I know one thing. అయితే ఒక్క విషయం తెలుసు, I am a sinner. నేను పాపిని. If I am left behind, నేను గనుక విడిచిపెట్టబడితే I have no hope. అసలు నాకు ఇంకా నిరీక్షణ లేదు. So today I come to thee, O Lord. అందుకనే ఈ రోజు ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నాను. Touch me, break me. నన్ను ముట్టండి, నన్ను విరగొట్టండి. I have heard so many things. చాలా విషయాలు నేను విన్నాను. And many things I have forgotten also. కొన్ని విషయాలైతే నేను మర్చిపోయాను కూడా. But I have one thing I know. అయితే ఒక్క విషయం నాకు తెలుసు. Thou art the savior of the world. మీరు లోకానికి రక్షకుడై ఉన్నారు. Thou art a living God. మీరు సజీవము కలిగిన Thou దేవుడు. art only one God. మీరు ఒక్కరే దేవుడు. I leave aside all my murti or gods. నాకున్న దేవతలు దేవుళ్ళని అందరినీ కూడా నేను విడిచిపెడుతున్నాను. They will not save me. అవి ఎవరు కూడా నన్ను రక్షించరు. No God died for me. ఏ దేవుడు కూడా నా కొరకు Thou art the God of the Bible. అయితే నీవు బైబిల్లో ఉన్న దేవుడివి. Thou art the God of ancient times. మీరు అనాది కాలముని ఉన్న దేవుడివి. Help me, O Lord, to pray. నాకు ప్రార్థించడానికి సహాయం చేయి ప్రభువా. Will you pray like this? ఇలా ప్రార్థన చేస్తారా? Let us bow down. మనమంతా ఒకసారి మోకరిద్దాం. Let us close our eyes. మన కళ్ళు మూసుకుందాం. Let us come on our knees if it is possible.
మీకు సాధ్యమైతే దయచేసి మీరు అందరూ మోకాళ్ళ మీదకి రండి. Don't look here and there. అక్కడికి ఇక్కడికి చూడొద్దు. Within few minutes, you will go home. కొన్ని నిమిషాలలో మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. But take the decision and then go home. అయితే తీర్మానము తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళండి. Don't be afraid of this war. ఈ యుద్ధము గురించి మీరేమీ భయపడవద్దు. Yes, Jesus is coming. అవునండి, యేసుప్రభు వస్తున్నాడు. Tonight may be your last night upon this earth. బహుశా ఈ రాత్రి ఈ లోకములో మీకు చివరి రాత్రి ఏమో. You do not know your last breath. మీ చివరి శ్వాస ఏంటో మీకు తెలియదు. God knows your heart. అయితే దేవునికి మీ హృదయం తెలుసు. Tell Lord, Lord, I never prayed before. ప్రభుతో చెప్పండి, ప్రభువా నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. I do not know how to read the Bible. బైబిల్ని నేను ఎలా చదవాలో కూడా నాకు తెలియదు. I do not understand the messages also. చెప్పబడుతున్న వర్తమానాలు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. But I came to know one thing. అయితే ఒక్క విషయాన్ని నేను తెలుసుకున్నాను. The wages of sin is death. పాపమునకు జీతము మరణం. And I will die if I do not accept thee. మిమ్మల్ని గనుక నేను అంగీకరించకపోతే నేను మరణిస్తాను. Hell is waiting for me. నరకము నా కొరకు వేచి ఉంది. I do not want to go to hell, Lord. ప్రభువా నేను నరకానికి వెళ్ళదలచట్లేదు. Save me. నన్ను రక్షించండి. Help me to enter into the kingdom of God. దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి నాకు సహాయం చేయండి. Cleanse me by thy blood. మీ రక్తముతోటి నన్ను శుద్ధిపరచండి. Will you pray like this? ఇలా ప్రార్థన చేస్తారా? I will help you how to pray. ఎలా ప్రార్థించాలో నేను మీకు సహాయం చేస్తాను. Is there anyone who want to accept the Lord Jesus Christ in your heart? మీ హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? This is the decision of life and death. ఇది మన జీవానికి మరణానికి తీసుకోవాల్సిన తీర్మానం. Bible says, why do you want to die? బైబిలు మీరు ఎందుకు మరణించాలనుకుంటున్నారు అంటుంది. And I also say, why you want to die? నేను కూడా అంటున్నాను, మీరు ఎందుకు మరణించాలి? Eternal life is before you. నిత్య జీవము మీ ముందు ఉంది. Is there anyone? ఎవరైనా ఉన్నారా? Those who want salvation, ఎవరికైతే రక్షణ కావాలో, those who want sins to be forgiven, ఎవరి పాపములైతే క్షమింపబడాలని అనుకుంటున్నారో, please raise your hand. మీ చెయ్యి ఎత్తి చూపించండి. Don't be ashamed of this. దేనికి గురించి కూడా సిగ్గుపడవద్దు. Nobody is laughing you, nobody is looking to you. ఎవరు కూడా మీ వైపు చూడట్లేదు, ఎవరు మీ గురించి నవ్వట్లేదు. You are taking a great decision. ఎంతో గొప్ప తీర్మానము మీరు తీసుకుంటున్నారు. Wherever you are, just raise your right hand. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. I will help you to pray. మీరు ప్రార్థన చేయడానికి నేను మీకు సహాయం చేస్తాను. Still there is time. I will wait for few seconds. ఇంకా కొంచెం సమయం ఉంది, కొన్ని సెకండ్లు నేను ఇంకా వేచి ఉంటాను. You fill up that card. మీకు ఇచ్చిన ఆ కార్డుని కింద భాగంలో మీరు పూర్తి చేయండి. Write your name and phone number. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాయండి. Come to this church at 10 o'clock every Sunday. ఆదివారం ఉదయం 10 గంటలకి ఈ మందిరానికి రండి. And there will be many people to guide you. ఇక్కడ పెద్దలు మిమ్మల్ని నడిపించడానికి సహాయపడతారు. But take decision. అయితే తీర్మానం తీసుకోండి. Today is the day of decision. ఈ రోజు తీర్మానము తీసుకునే దినం. Don't delay. ఆలస్యం చేయొద్దు. Don't look here and there. అటు ఇటు చూడవద్దు. You are kneeling down before the holy God. చాలా పరిశుద్ధమైన దేవుని ఎదుట మీరు మోకరించి ఉన్నారు. Those who raised the hand ఎవరైతే మీ చెయ్యి ఎత్తి చూపించినారో, and those who did not raise the hand, అయితే చెయ్యి ఎత్తి చూపించిన వారు కూడా, but you want to pray, అయితే మీరు ప్రార్థన చేయాలనుకుంటే pray like this. ఈ విధంగా ప్రార్థించండి. Jesus, యేసు ప్రభువా, I am a sinner. నేను పాపిని. I have committed many sins. నేను చాలా పాపములు చేసినాను. And my sins will find me out. నా పాపములు నన్ను పట్టుకుంటాయి. Because of this sin, I will go to hellfire. ఈ పాపమును బట్టి నేను నరకములోకి వెళ్తాను. Jesus, యేసు ప్రభువా, I believe that you died for me.
మీరు నా నిమిత్తము మరణించినారని నమ్ముతున్నాను. I believe Jesus was buried and rose again. యేసు ప్రభువు మరణించి తిరిగి లేచినాడని నమ్ముతున్నాను. I believe his blood washes my sins. ఆయన రక్తము నా పాపమును కడిగి శుద్ధి చేస్తుందని నమ్ముతున్నాను. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు. Jesus, forgive me. యేసు ప్రభువా నన్ను క్షమించు. Jesus, come into my heart. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. By faith, I accept that forgiveness. విశ్వాసముతో ఆ క్షమాపణను నేను అంగీకరిస్తూ ఉన్నాను. Make me a new man. నన్ను ఒక నూతన మనుషునిగా చేయు. Help me to walk worthily with thee. నేను ప్రభువుకి తగినట్టుగా మీకు తగినట్టుగా నడుచుటకు సహాయం చేయండి. Hear my prayer, O Lord. ప్రభువా నా ప్రార్థన ఆలకించండి. I offer this prayer in the mighty name of Jesus. శక్తివంతమైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. Amen. Dear Amen. Lord, we thank and praise thee for this beautiful day. ప్రేమగల ప్రభువా ఈ చక్కని దినం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Thank thee for this evening. ఈ సాయంకాలం కొరకు వందనాలు. Thank thee for thy word. మీ వాక్యం కొరకు వందనాలు. Thou art a God of revelation. మీరు ప్రత్యక్షతలు అనుగ్రహించే దేవుడవు. Thou art the God of mysteries. మీరు మర్మములు చూపించే దేవుడవు. And thou hast revealed those mysteries unto us. అట్టి మర్మములు మా కొరకు మీరు బయలుపరిచినారు. And thy son Jesus is coming soon. మీ కుమారుడు యేసు క్రీస్తు త్వరలో రానే ఉన్నాడు. And soon there will be a comprehensive peace treaty. త్వరలోనే ఒక ఐక్య శాంతి ట్రీటీ జరగనే ఉంది. And we have read, one will be taken, one will be left behind. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విరువబడతారు అని మీ లేఖనాలలో చదివినాం. Lord, prepare everyone, those who are gathered here. ప్రభువా ఇక్కడ సమకూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. While trembling we may work out our salvation, O Lord. ప్రభువా భయముతో వణుకుతో మా రక్షణను మేము కాపాడుకుందుము గాక. Help us to walk in a sanctified life. ప్రభువా పరిశుద్ధకరమైన జీవితంలో మేము నడుచుటకు సహాయం చేయండి. We rededicate ourselves, O Lord. మరొకసారి మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకుంటున్నాం. Lord, help us to have deep and close intimacy with thee. ప్రభువా మీతో ఎంతో లోతైన అన్యోన్య సహవాసము కలగడానికి సహాయం చేయండి. Bless everyone, those who are gathered here. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. Lord, I want that everyone of this Carmel house of God may be restored and revived. కర్మేలు ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాగా సమకూర్చబడి వారు ఉజ్జీవం పొందుదురుగాక. The time is short. సమయం కొద్దిగా ఉంది. Jesus is coming soon. యేసు త్వరలో రానై ఉన్నారు. Hear our prayer, O Lord. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. As we offer this in the mighty name of my Savior and my Lord, Jesus Christ. శక్తివంతమైన యేసు క్రీస్తు ప్రభువు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. 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 Shalom.